ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. స్వామివారి పాదపద్మాలకు ప్రణామం చేసుకుంటూ నిన్న గీతా జయంతి అద్భుతంగా బాగా చేసుకున్నాం. పొద్దున్న పారాయణం చేసాం, సాయంత్రం చూసాం, మళ్ళీ భజన చేసుకున్నాం. వండర్ఫుల్ డే. సో కెన్ కంటిన్యూ అవర్ ప్రాజెక్ట్ వర్క్. కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మిగిలిన సత్సంగాలకు వెళ్దాం. కంటిన్యూ ఆఫ్ ద ప్రీవియస్ టాపిక్. గీతాచార్యుడు చెబుతున్నాడు అన్నమాట. నువ్వు యుద్ధ భూమిలో నిలవాలి, ఎక్కడికో వెళ్తా అంటున్నావు. నీ వీక్నెస్ పక్కన పెట్టు, నీ యొక్క హృదయ దౌర్బల్యాన్ని పక్కన పెట్టు. నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అంటున్నావు. అది కాదు పద్ధతి. ద రీజన్ ఫర్ యువర్ వీక్నెస్ ఈజ్, నీకు దేహ భావన, బాడీ కాన్షియస్నెస్ ఉంది. ఇట్స్ కాల్డ్ దేహాత్మ భావం. ఆత్మభావము, దేహాత్మ భావం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ యువర్ వీక్నెస్. నాకు ఒక పదం వాడారు, హృదయ దౌర్బల్యము అని. బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ బాడీ కాన్షియస్నెస్ అంటే 1 by 1, స్టెప్ బై స్టెప్ అనమాట. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇగ్నోరెన్స్. ఆ యొక్క యథావాత యొక్క ఇగ్నోరెన్స్ చేతనే దేహాత్మ భావాన్ని డెవలప్ చేసుకుంటున్నాడు మానవుడు అని చెప్తున్నారు. సో దట్ హీ బికమ్ వీక్నెస్. సో బాడీ ఈజ్ ద రీజన్ ఫర్ ఆల్ ది సారో. అంటే అందరూ ఏడుస్తున్నారా అంటే ఏడుపు అంటే దట్స్ డిఫరెంట్. సో అటువంటి భావంతో ఉంటే నోబడీ కెన్, ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని కూడా, నాట్ ఓన్లీ అర్జున, జనరల్ మెసేజ్. ఎన్నే అనుకున్నాం మనం. అట్లా వీక్నెస్ అంటే ఎవ్వరు కూడా ఏ కార్యక్రమం కూడా సాధించలేదు. ఎవరైతే అటువంటి వీక్నెస్ ఉంటారో అతనికి రెండు ఉంటాయి, ఒకటి దుఃఖము, రెండు మోహం. మళ్ళా చెట్టు ముందా, విత్తు ముందా, గుడ్డు ముందా అంటే మళ్ళా అట్లా టాపిక్ వస్తుంది. రెండు రెండు పదాలు వాడారు, దుఃఖము, మోహము. మరి ఏది ముందు ఏది వెనకాల అని వాడు థింక్ ఓవర్ అంటున్నారు. నేను మా మేడం కూడా చిన్నపిల్లలు చెప్పింది, చాలా బాగా చెప్పింది. నేను వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలియదు. సాయంత్రం వాళ్ళ గీత కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి గీతా శ్లోకాలు వదిలివేసి చాలా విషయాలు ఇంగ్లీష్లో చెప్పాను, ఎందుకంటే మాకు తమిళ్ రాదు. ఇది ఆల్ 6 క్వాలిటీస్ గురించి బాగా చెప్పింది వాళ్ళ స్థాయిలో. సో చెట్టు ముందా విత్తు ముందా అంటే మనం చెప్పలేము. బట్ ఇక్కడ దుఃఖము, మోహము రెండు పదాలు వాడారు. సో ఏది ముందు ఏది వెనకాల అంటే స్వామి చెప్తున్నారు, మోహం ఉన్నప్పుడే దుఃఖం వెంటాడుతుంది. అది లేకపోతే దుఃఖానికి అసలు తావే లేదంటున్నారు. ఒకటి బింబము, రెండోది ప్రతిబింబం. ఈ రెండే ప్రధానమైన మనిషికి విరోధులు అంటున్నారు. మరి వాట్ ఇస్ ది రీజన్? స్వామి స్లోలీగా లోపలికి తీసుకెళ్తున్నారు సబ్జెక్ట్. ఏంటి మోహము అంటే? నాది, నేను, నా వారు. చూస్తూనే ఉంటాం మనం భోజనశాలలో 2 సీట్లు ఆఫ్ చేసి నా వాళ్ళు వస్తారని చెప్తే. ఇట్స్ కామన్ నౌ. నేను తప్పు పట్టట్లా.
మనం కూర్చుంటాము, జనం బాగా ఉంటారు. కొన్ని వేల మంది ఉంటారు ఇప్పుడు భోజనం పిలిస్తే. ఆళ్ళు భోజనం అయ్యేదాకా కూడా ఆగరు. వాళ్ళ ఎనకాల వాళ్ళు తింటుంటేనే ఎనకాల ఒకళ్ళు నుంచుంటుంటారు. మళ్ళీ లేవగానే కూర్చోడం. నేను ప్రాక్టికల్‌గా చూసాను. మీరు చూసే ఉండొచ్చు. ఎంతసేపు నాది, నేను, నా వారు. ఇట్స్ కామన్. ఎంత కాలం అయితే మనలో ఈ ఫీలింగ్ ఉంటుందో, ది సారోనెస్ తప్పదంటున్నారు. సో, అందుకే మన కాన్సెప్ట్ కూడా చెప్తుంటారు. అంటే చెప్పటం ఈజీ. వీ హావ్ టు మూవ్ ఫ్రమ్ ఐ టు వి. ఇక్కడైతే నాకు నేను అనే భావన లేదు. మన అహం సత్యబోధకాలో. అంతా మనమే. మన కూటమి. ఇక్కడ ఎవ్వరు కూడా నేను అని అనుకోవటం లేదు. నేనుకు తావులేదు ఇక్కడ. ఐయామ్ జీరో. నాదేం లేదు. మనం అందరం కలిపి ఈ కార్యక్రమం సాగదీసుకుంటున్నాం. ముందుకు తీసుకెళ్తున్నాం. 2 పదాలు నేను, నాది నుంచి మనము, మనది. అది. దిస్ ఈజ్ ద జర్నీ. హ్మ్. దిస్ ఈజ్ ద రియల్ సాధన. మనం అనుకుంటాం ఏదైనా చేయవచ్చు. మనం ఎన్ని రకాల సాధనలు చేసినా ఈ స్థాయికి ఎదగలం. మనము, మనది. సమాజం లేకపోతే నేను ఎక్కడుంటానండి? నేను, బిలాంగ్స్ టు మీ, నా వారు అనుకోవడం తప్పు లేదు. తప్పు లేదు. నేను, నాది అంటే ఎప్పుడు నేనే మాట్లాడుతుంటా, నేనే పాడుతూ ఉంటా. ఎవడికి అవకాశం ఇవ్వను. నేను అట్లా అనుకోవట్లేదు. మనము, మనవారు అనుకున్న బట్టి అందరికీ పాటలిస్తాం. అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాం. అంటే మీరు చేతకాక మాట్లాడట్లేదు అంటారేమో. స్టార్టింగ్‌లో నేను కొన్ని రోజులు నేనే కంటిన్యూస్ మాట్లాడాను. రోజు తరబడి. పాత వాళ్ళకి తెలుసు. అడగండి సుందర్ గారి వాళ్ళని. నేనే మాట్లాడాను రోజు. ఈ కాన్సెప్టే నేను, నాది, నా వారు ఇట్స్ ఎ సెల్ఫిష్ ఫీలింగ్. దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ అటాచ్‌మెంట్ అంటున్నారు. 2 పదాలు చెప్తుంటాం. చాలా తరచుగా వింటుంటాం మనం. స్వార్థము, పరార్థము. సేవ కూడా 4 రకాలు చెప్తుంటారు. స్వార్థ సేవ, స్వార్థ పరార్థ సేవ, పరార్థ సేవ, పరమార్థ సేవ. ఇది 4 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. నేను మా మేడం గారు చెప్పింది. మీ పిల్లలు చదువుతారు. మీ మార్కుల గురించి కూడా చిన్న పిల్లలకి చెప్పింది. అదే మాట ఇక్కడ స్వామి చెప్తున్నారు. సో, ఇక్కడ చిన్న ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో మెసేజ్ టు స్వామి చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే ఓన్లీ పిల్లలే కూర్చుంటే కాదు. పిల్లల వెనకాల కొన్ని వేల మంది భక్తులు కూర్చొని వింటుంటుంటాం. మీరు గమనించండి ప్రశాంత్. పిల్లల గురించి అడ్రస్ చేసినవి కేవలం పిల్లల్ని కూర్చోబెట్టడం అనేది అది సహజం. ఇప్పుడు నిన్న ఆత్మారామం అంటే ఆత్మారామంలో కూడా పిల్లలతో పాటు చాలా మంది పెద్దలుంటారు. వినేవాళ్ళు. ముందు పిల్లలు కూర్చోబెడతారు. ప్రశాంతం వెనకాల వేల మంది భక్తులు కూర్చుంటారు. నేను పిల్లలకే చెప్తున్నారు మీరు చెవులు మూసుకోమనలా స్వామి ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో ఉండేది ఎస్ఎస్ఎల్సీ అనేది. ఇప్పుడు 10థ్, 11థ్, 12థ్ అంటున్నారు. ఇక్కడ ఇంటర్మీడియేట్ అనే మాట కూడా మాకు తక్కువగా వినపడతది ఇక్కడ తమిళనాడులో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్ఎల్సీ లేక 10థ్ క్లాస్ పరీక్షలు అయిన తర్వాత వాటి రిజల్ట్స్ పేపర్‌లో వస్తాయి. ఈ రోజుల్లో రిజల్ట్స్ లేదు, న్యూస్ పేపర్ లేదు. నెట్‌లో ఎతుక్కుంటారు లేకపోతే ఇంటికే మెసేజ్ వస్తున్నాయి. అంటే టెక్నాలజీ పెరిగింది. నేనేం అంటలేదు. పెరగాలి, అవసరం వాడుకోవాలి. నేను ఎస్‌ఈబీసీలో గీత వాళ్ళు పారాయణం చేస్తుంటే మహనీయులు ఆటోమేటిక్‌గా కింద శ్లోకాలు కూడా వేశారు. న్యూస్ పేపర్ అంటే ఒకసారి ఒక పేపర్ ఒక స్పెషల్ ఎడిషన్ కూడా వస్తది. తెల్లారి రిజల్ట్స్ అంటే సాయంత్రం పూట కూడా
రిజల్ట్స్ ఎడిషన్ వస్తుండేది ఆ రోజు ప్రెస్ నుంచి. పల్లెటూరులో అయితే ఎక్కడో పోయి పేపర్ తెచ్చుకునేవాళ్ళం. ఇవన్నీ మనకు ప్రాక్టికల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన రోజులే. న్యూస్ పేపర్‌లో 2 పేజీలంతా ఈ నంబర్‌లు ఉంటుంటాయి. కొన్ని లక్షల మంది రాస్తారు 10థ్ క్లాసు. 5, 6 లక్షల మంది రాస్తారు. కొన్ని లక్షల మంది నంబర్స్ అంతా ఉంటుంటాయి ఇక్కడ. ఆ విద్యార్థి ఏం చేస్తాడు? అన్ని నంబర్‌లు ఎతుకుతాడా? చూస్తాడు ఒకటి సీరియల్ పద్ధతి. 6, 3 సున్నాలు 97 ఇతని హాల్ టికెట్ అనుకో. దానికి రిలవెంట్‌గా చూస్తుంటాడు. అంతే కదా! 1 నుంచి వెనక దాకా పోడు. ముందైతే క్లూ చూసుకుంటాడు. 6, 4 సున్నాలు, 3 సున్నాలు 97 నంబర్ అనుకోండి. దానికి రిలవెంట్‌గా ఎతుకుతుంటాడు. తన నంబర్ ఎక్కడుందో దానిపై మాత్రమే తనకు దృష్టి పెట్టుకొని ఉంటాడు. కొన్ని నంబర్‌లు వచ్చినాయి. నా మిత్రులు ఇంతమంది బ అంటే బాగా క్లోజ్ నంబర్ ఉంటే హాల్ టికెట్ నంబర్‌లు మనకు గుర్తుండటమే కష్టం. హ్మ్. ఆ రోజుల్లో గుర్తుండేవి. ఈ రోజు ఏమన్నా అడిగితే ఎవరైనా చెప్తారో లేదో కూడా మనం చెప్పలేం. బాగా గుర్తుంటే వాడి ఫ్రెండ్ నంబర్ గుర్తుండొచ్చు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎతకడు. నా మిత్రులు ఒక క్లాస్‌లో 40 మంది ఉన్నారనుకోండి. నా మిత్రులు ఇంతమంది ఉన్నారే, వాళ్ళు పాస్ అయినారే అని బ్రాడ్ కాన్సెప్ట్ నేచురల్‌గా అతనే కాదు ఇప్పుడు నేను చూసుకున్నా అంతే. మీరు గనుక మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తే మీరు గొప్పవాళ్ళే. ఐ డోంట్ నో. మీ ఫ్రెండ్స్ అందరి నంబర్ చూసిన తర్వాత మీ నంబర్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే గ్రేట్. ఇంతమంది నా మిత్రులున్నారు, వాళ్ళు పాస్ అయ్యారే అని బ్రాడ్ విశాల భావం జనరల్‌గా ఎవరిలో చూసుకునే వాళ్ళు రాదు. కేవలము తన ఒక్క నంబర్ కోసమే ఆ పేజీలంతా వెతుకుతుంటాడు. కొన్ని కారణాల వల్ల మనం నంబర్ కనపడకపోవచ్చు. మనం పాస్ అయ్యి ఉండి కూడా కనపడకపోవచ్చు. అటువంటి సిట్యుయేషన్‌లు కూడా ఉంటాయి. అది అది మాకు కూడా జరిగింది. ఆ! అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాం గనుక చెప్తున్నాను. మా చెల్లికి జరిగింది. మా లాస్ట్ సిస్టర్‌కి. పాస్ అయ్యారు. విత్ హెల్డ్ అని పెడతారన్నమాట ఏదో రీజన్ వల్ల. సో, ఈ విధంగా మొత్తం అన్ని పేజీల్లో తన పేరు ఒక్కటే ఎతుక్కోవడం అనేది దాన్ని అంటే స్వామి యొక్క తత్వం స్వామి యాంగిల్‌లో స్వామి చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ స్వార్థం అంటున్నారు. వద్దని చెప్పట్లా. దాన్ని కొంత ఉంచుకో. బట్ మూవ్ పరార్థ భావానికి ఎక్స్‌పీరియన్స్ చేయటానికి వీ హావ్ టు ట్రై ఆన్ దిస్ అని చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. 10 మంది మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోలో 10 మంది ఉన్నా నా ముఖం ఎక్కడ ఉంది అని ముందుగా ఫోటోలో తన ముఖం మాత్రమే చూస్తాడు. అలా గనక చూసుంటే దట్స్ కాల్డ్ స్వార్థ దృష్టి అంటున్నారు. మా ఇంట్లో గ్రూప్ ఫోటో మా స్వామి ఉన్నారు. అందరి ఫోటోలు ఉన్నాయి. ఎవరైనా ఇందులో మీ అమ్మాయి ఉందంటే మా అమ్మాయి ఫేస్ చూపిస్తాం. మన ఒక్క ఫేసే బాగా వచ్చి మిగిలినోళ్ళది సరిగ్గా రాకపోతే ఆ ఫోటో ఏం చేసుకుంటాం? సో, ఆ స్వార్థంతో పాటు పరుల ముఖం కూడా చక్కగా వచ్చినవా లేదా అనే విషయం గమనించాలంట. ఎప్పుడంటే మనము మన కుటుంబం అది. నేను, మనది, మనం, మనవారు, లోకా సమస్త సుఖినో భవంతు. అది. నిన్నంతలో ఉండి కూడా గీతా మహాత్మ్యం అయిన తర్వాత ఆడ అన్ని సమస్త శ్లోకాలు చదివాను. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్ కాన్సెప్ట్ అది విశాల భావం. మొన్న కూడా ఎవరో చెప్పారు చపాతీ చేస్తుంటాం. చపాతీ ఎలాగ స్ప్రెడ్ అవుతుందో వీ హావ్ టు మేక్ అవర్ హార్ట్ ఎక్స్‌పాండ్. ఫిజికల్ హార్ట్ కాదు.
సో, ఆ విధంగా సర్వుల యొక్క యోగక్షేమాలు కూడా చూసే భావాన్ని డెవలప్ చేసుకోవాలి అని పిల్లలకి స్వామి చిన్న, ఎందుకంటే ఇట్ షుడ్ బి లెర్న్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్. చిన్నప్పుడు గీతాన్ని బాగా నేర్చుకుంటే శ్లోకాలు వాళ్ళందరికీ పెద్దగా చెప్పగలరు. చిన్నతనంలో నేర్చుకున్న ఏ విషయమే అంతే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇది ఈ పూటతో క్లోజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జునుడి ఈ స్థితికి పూర్వం చెప్తున్నాడు పరమాత్మ. పూర్వం అర్జునుడు ఖాండవనం దహించాడు. ఇంకెన్నో యుద్ధాలు గావించాడు. అవన్నీ చేసినప్పుడు ఈ మమకారం గాని, శోకం గాని రాలేదు. నా రథం తీసుకెళ్ళి మధ్య పెట్టు. ఒకసారి నేను మా వాళ్ళందరినీ పరిశీలిస్తాను, చూస్తాను. ఎంతమంది బంధువులున్నారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది పుత్రులున్నారు, ఎంతమంది పినతండ్రులున్నారు, ఎంతమంది తాతలు. ఐరా అమ్మమ్మ అంటుంది. ఆ అమ్మాయికి చాలా మంది. అలాగే ఈయన కూడా చాలా మంది తాతలున్నారు, గురువులున్నారు. నా వారు అనుకుని అందరిని ఒకసారి పరిశీలించి చూశాడు ఫేస్ టు ఫేస్. అంతా చూసిన తర్వాత బానే ఉంది. చూసిన తర్వాత అతనికేమైందంటే వీళ్ళంతా నా వారు అనే ఒక మమత భావం ఏర్పడటం చేత అతనిలో మోహము ఆవరించింది. అజ్ఞానానికి గురవుతూ వచ్చాడని చెప్తున్నాడు గీతాచార్యుడు. ఇంకో చిన్న మాట. ఈ యుద్ధానికి ముందే రాయబారాన్ని పంపించారు. ఆ రాయ ఆ రాయబారం పంపే సమయంలో అర్జునుడు ఒక మాట అన్నాడట. "అరే! కృష్ణుడు ఆలస్యం చేస్తున్నాడే. తక్షణమే యుద్ధం గావించాలి." అంత ఉత్సాహంతో అనేక విధాలుగా పురికొల్పుతూ వచ్చాడట. ఈవెన్ రాయబారానికి వెళ్ళే సమయంలో గూడా లోపల ఈ ఫీలింగ్ ఉందిట. ఇది రాయబారంతో చర్చలతో జరిగేది గాదు. ఇట్స్ మస్ట్ బి గో ఫర్ వార్. వార్ నువ్వేదో రాయబారం అంటున్నావు. అయితే పద్ధతి. ఇది రాయబారాలతో జరగదు. యుద్ధం మస్ట్. యుద్ధానికి సిద్ధం కావటమే మంచిది అని కృష్ణుడికి ధైర్య సాహసాలతో చెప్పి పంపించాడు. ఎందుకంటే హి నో దట్ కౌరవులు రాయబారానికి కుదిరేవారు కాదు. సో వీ కెన్ కంటిన్యూ టాపిక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో యాజ్ పర్ లేజర్. ఎం రాధిక. సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదబుద్ధములకు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్న అందరికీ సాయిరామ్ అండి. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తికి సేవకి వెళ్ళానండి. ఇన్ని సంవత్సరాలు పుట్టపర్తి వెళ్ళాను కానీ సేవ ఏనాడు చేసి రాలేదు. వెళ్ళటం 10 రోజులు, 5 రోజులు, 3 రోజులు ఉన్న పని చూసుకొని వచ్చేయటం. అటువంటిది ఈసారి ఎట్లాగైనా సరే సేవ చేయాలన్న సంకల్పంతో పుట్టపర్తి వెళ్తానికి రిజర్వేషన్ చేయించుకున్నాను కానీ అకామిడేషన్ మటుకు నేను చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. 5గురిని నానా రకాలుగా అడగటం మొదలుపెట్టామండి. డిఏజీ గారికి, మాజీ ఉడా చైర్మన్, అట్లాగా బోల్డ్ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరెవరినో చాలా ప్రయత్నం చేసుకొని చాలా కష్టపడి పుట్టపర్తి అయితే వెళ్ళాను. అక్కడ నాకు ఫస్ట్ ఇచ్చింది జర్మన్ వాళ్ళు టెంట్లు వేసిన దానిలో ఇచ్చారండి. అక్కడ నేను ఒక్క పూట ఉండేసరికి నేను ఉండలేక ఎవరినో పట్టుకొని ఎలాగో తెలుసుకొని స్వామి దయ వల్ల ఆయన నమ్ముకొని మనం వెళ్ళినందుకు ఆయన మనల్ని వమ్ము చేయరండి. అది మటుకు నాకు నిదర్శనం బాగా జరిగింది. వెళ్ళేటప్పుడు అకామిడేషన్ లేకుండానే వెళ్ళా, ఎక్కడిస్తే అక్కడ ఉండాలని. కానీ ఆయనకి ముందే తెలుసు కదా, ఆయనకి మన మనసేంటో మనమేంటో అన్నీ తెలుసు. వీళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళ శక్తి ఏంటో కూడా తెలుసు. అందువల్ల నాకు ఒక పూట ఉండేసరికి నచ్చకపోయేసరికి వేరే వాళ్ళ ద్వారా ఎట్లాగో తెలుసుకొని స్వామి దయ వల్ల మంచి అకామిడేషన్లో ఉండగలిగాను. నేనున్నదే కాకుండా మా పొన్నూరు నుంచి ఇంకో 3 నలుగురు వస్తుంటే వాళ్ళకు కూడా వసతి ఇచ్చాను. మొత్తానికి సేవకు వెళ్ళినందుకు
నాకు మంచి అనుభవం ఒకటి జరిగిందండి. ఎటువంటి సేవిస్తారు? ఏంటి? ఎట్లాగ చేయగలుగుతానా? లేదా? అని సేవకెళ్తున్నానంటే, ఇంట్లో పిల్లలు గానీ, చుట్టాలు గానీ, "ఈ టైంలో ఎళ్తున్నావమ్మా, ఎక్కువ మంది రష్‌గా ఉంటది. తర్వాత ఎళ్ళొచ్చు గదా! నీకు జాగ్రత్త కావాలి కదా!" చాలా చాలా చెప్పారు. నేను వీళ్ళందరికీ ఒకటే చెప్పాను. ఏది ఏమైనా నేను సేవ చేయటానికి ఎళ్ళటం నిర్ణయించుకున్నాక నేను ఆగను. ఉన్నా, పోయినా, వెనక్కి తిరిగొచ్చినా, రాపోయినా, వస్తే వస్తా, పోతే పోతా. ఏదైనా సరే స్వామి మీద భారం వేసుకొని వెళ్ళిపోయాను అంతేనండి. అలా వెళ్ళిన దానికి నాకు సేవకి మంచి అవకాశం ఇచ్చారు. ఫుడ్ కోర్ట్‌లో ఇచ్చారండి. చేశాము. పొద్దున్న 5:00కండి మాకు సేవకి అటెండ్ అవ్వాల్సింది. తెల్లవారుజామున 3:00కి లెగిచి 5:00కి అక్కడికెళ్ళండి. 1 కిలోమీటర్‌న్నర నడవాలండి. ఒక్కరోజు నడిచి ఎళ్ళొచ్చేసరికి అప్ అండ్ డౌన్ నడిచేసరికి కాళ్ళు నొప్పులొచ్చేసరికి తెల్లారి నిర్ణయం తీసేసుకున్నాం. ఎళ్ళేటప్పుడు ఆటోలో ఎళ్ళాలి. వచ్చేటప్పుడు నడుచుకుంటా రావాలని. అలా తీసుకున్నాక ఒకరోజు డీఎస్ శాస్త్రి గారి దగ్గరికెళ్ళాలని ఫోను చేసి అన్ టైమ్‌లో అంటే రాత్రిపూట 9 తర్వాత ఎళ్ళాల్సొచ్చింది. ఆయనకి ఫోను చేసి నేను ఏఎస్‌పీ నుంచి ఇలా రాధికానండి, లక్ష్మీనారాయణ గారి శిష్యురాలినండి అనంగానే, ఆయన ఏ టైమైనా పర్లేదు రావచ్చమ్మన్నారు. నాకు అక్కడ ఏఎస్‌బీ నుంచి వచ్చాను అని చెప్పుకోవడానికి నేను ఎంత గర్వపడ్డానంటే, అంత గర్వపడ్డానండి. స్వామి దగ్గర పొందిన ఆనందం ఒక ఎత్తైతే, ఈ ఏఎస్‌బీ నుంచి వచ్చాను అని చెప్పుకోవటం ఇంకొక ఆనందం ఎక్కువైపోయింది. ఇది ఏఎస్‌బీది మన సాయి కుటుంబం, మనం అందరం ఒక సభ్యులం అని తెలుసు. ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. మన ఏఎస్‌పీ నుంచి కలిసాం అనంగానే. ఆనందానికి అవధులు లేవండి. గురువుగారికి అక్కడికెళ్ళాక శాస్త్రి గారితో మాట్లాడిన తర్వాత ఇలా అకామిడేషన్‌కి చాలా ఇబ్బంది పడ్డానండి అంటే, "ఎందుకమ్మా? నాకొక్క మాట అడిగితే నేను ఇచ్చేవాడిని గదా!" అన్నారు. అసలకి నాకైతే ఆహ్, కన్నీరు మున్నీరైపోయింది. అంత ఆనందం వచ్చేసేసిందండి. అంత మాట అనేసరికి ఆయన. నేనసలు ప్రయత్నించలేదు. కానీ ఆయన స్వామి పలికిస్తారండి. మనం మంచి మనస్సుతో ఎళ్లి, మంచి సంకల్పంతో ఉంటే ఆయనే బాట వేస్తారంటానికి ఇదొక నిదర్శనం. ఇయన్నీ అయిపోయిన తర్వాత "పుట్టపర్తి వెళ్తున్నావు జాగ్రత్తలు, జాగ్రత్తలు" అని చెప్పటం అయిందండి. ఎళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమని తగిన జాగ్రత్తలు తీసుకొనెళ్ళా. కానీ ఆ జర్మన్ టెంట్లు వేసిన చోట గాని ఎటువంటి జాగ్రత్తలున్నాయంటేనండి, ఒక అంబులెన్సు, ఒక పోలీస్ ఎస్కార్టు, డాక్టర్స్ క్యాంపు, మళ్ళీ ఎక్కడికక్కడ ఎంతమంటంటే పోలీస్ జీప్ వాళ్ళు, కాఫీ టీలు అమ్మేవాళ్ళు స్టాల్స్ అయితే లెక్కలేదు. ఇన్ని లక్షల మంది ఉన్నా గూడా ఒక్క వ్యాధి గూడా రాలేదండి. ఒక్కళ్ళు కూడా పలానా ప్రాబ్లమ్ ఫేస్ చేశారని గాని ఏమి మేము ఎరగం. అక్కడ మేము సేవలో ఉండిపోయేవాళ్ళం. 5:00 కాడ నుంచి 3 అయ్యేది. మాకు ఇంకో సాయంత్రం పూట తప్పితే మాకే అవకాశాలు ఉండేవి కాదు. సాయంత్రాల పూట దర్శనాలకెళ్ళేవాళ్ళం. ఓపిక లేకపోయినా మనం వచ్చింది పుట్టపర్తి. ఓపిక చేసుకొని 2 టాబ్లెట్లు మింగేసి ఎళ్ళాలి. వెళ్ళిన తర్వాత స్వామి దర్శనాలు వదులుకోకూడదు, భజన్స్ వదులుకోకూడదు, వేదం వదులుకోకూడదు. ఎళ్లి కావాలంటే అక్కడే లైన్‌లోనే కూర్చొని తోలుదాం. లేతే అక్కడే కూర్చుందాం. ఏమైనా సరే ఆయన సన్నిధిలో ఉండిపోవాలి. అంతే అంతే సంకల్పంతో ఎళ్ళిపోయేవాళ్ళం. ఒకరోజు చిత్రావతి నదికెళ్ళి హారతి చూసాం, తెప్పోత్సవం చూసాం, లేదర్ షో చూసాము. ఇట్లాంటి ఎన్నో, ఎన్నో, ఎన్నో అనుభవాలు పొందానండి ఇప్పుడు పుట్టపర్తి ఎళ్ళి మటుకు. సేవ అనేది నాకు ఒకరోజు టిఫిన్ సెక్షన్ దగ్గర మార్నింగు 6కి టిఫిన్ పెడతారండి. మేము 5కి వెళ్ళిపోవాలి. 6కి టిఫిన్ అంటే ఒక 5గురు ఉండాలి ఆ బ్యాచ్‌కి. భోజనాలేమో మధ్యాహ్నం లంచ్‌కి 11 స్టార్ట్ అయిపోతుంది. ఆ బ్యాచ్‌కి ఒక కౌంటర్‌కి 10 మంది కావాలి. ఒక కౌంటర్‌కి 8 మంది నుంచోవాలి. ఎనకాల మాకు అందియటానికి ఇద్దరుండాలి. 10 మంది ఒక బ్యాచ్ కింద అట్లాగా. ఎంత బాగా జరిగిందంటే ఆ గిన్నెల్లో చేయటం కానీ, తీసుకురావటం గానీ, మగవాళ్ళ సర్వీస్ కానీ, నా జన్మ ధన్యమైపోయిందండి ఈసారి సేవకెళ్ళి మటుకు. స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని మళ్ళీ, మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అక్కడ మాకెళ్ళిన తర్వాత మాకు లీడర్స్ ఒకటి చెప్పారు. "స్వామి బర్త్‌డే సందర్భంగా మీరొచ్చారు కదమ్మా! మరి మీరు స్వామికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు?" అని అడిగారు. మేమందరం ఆశ్చర్యపోయాం. మేము స్వామికి గిఫ్ట్ ఇవ్వటం ఏంట్రా దేవుడా! స్వామి ఇస్తే మనం తీసుకుంటాం గానీ, మనం స్వామికి ఇచ్చేయగలిగే శక్తి మనకేముందా అని చెప్పి ఆలోచనలో పడిపోయి, మేమెవరం ఏం మాట్లాడకపోతే వాళ్ళొకటే చెప్పారు. "స్వామి, మీరు మాకిచ్చిన ఈ శరీరాన్ని మళ్ళీ ప్రతి సంవత్సరం
ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సేవకు రావటానికి మాకు అనుగ్రహాన్ని కలిగించండి, శక్తిని ప్రసాదించండి అని చెప్పుకోండి. ఏడాదికి ఒకసారి మళ్ళీ సేవకు వస్తాం స్వామి అని చెప్పుకొని వెళ్ళండి, అదే మీరు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎంత మంచి మాట చెప్పారంటే వాళ్ళు, ఆ మంచి మాటకి నాకు వెంటనే కళ్ళమ్మ నీళ్లు తిరిగిపోయినాయి. ఓహో, ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు అనమాట, మనము చేసుకుందాము అని స్వామికి పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని చెప్పుకొని వస్తూ, స్వామి ఈ సంకల్పం మేము చెప్తున్నాం, మాకు అనుగ్రహ ఆశీస్సులు కలిగించు, మేము మళ్ళీ మళ్ళీ రావడానికి మాకు శక్తిని ప్రసాదించని చెప్పి స్వామికి బర్త్డే సందర్భంగా మేము ఇది చెప్పుకొని వచ్చామండి. ఇంత ఇంత హడావిడిలో ఇంత మందిలో కూడా ఒక్కళ్ళు కూడా చిన్న ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు లేరండి. ఎందుకంటే ఎక్కడికక్కడ సేవదళ్ళు, ఎక్కడికక్కడ మేము వచ్చేసే రోజు 20 స్వామి బర్త్డే అయిన తెల్లారి 24వ తారీఖున సేవాదళ్ళు వాళ్ళందరినీ కొల్వంతులోకి రమ్మన్నారు 11ంటికి. 11 కాడ నుంచి 2 వరకు వదలలేదండి. అక్కడ అందరికీ దర్శనాలు ఇప్పించటం, ఓంకారం మందిరం చూపించాక బయటికి పంపించటం, స్వామి ఫోటో ఒకటి, కుంకుమ ప్యాకెట్, విభూతి ప్యాకెట్, స్వీట్ ఇచ్చారండి. అవి కొంతమందికి అంది, కొంతమందికి అందట్లేదు. నా ముందు దాకా వచ్చి అయిపోతుంటే నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోయినాయి. స్వామి 10 రోజులు పట్టి కాపు కాసుకొని కూర్చొని చేసుకున్నాం, అందరికీ వస్తుంది, నాకు ఆ ఫోటో రావట్లేదు. నా దగ్గర ఇంట్లో చాలా ఉన్నాయి, గురువు గారు ఇచ్చినవి ఉన్నాయి, మా దగ్గర చాలా ఉన్నాయి. కానీ ఆ టైంలో అప్పుడు స్వామిది ఇచ్చిందంటే మాకు అది సంతోషం కదా. 10 రోజులు పడిన కష్టం అంతా మర్చిపోతాం. ఆ ఫోటో నాకు కూడా వచ్చేది, దీవించి స్వామి, దీవించి స్వామి, కళ్ళమ్మ నీళ్ళు పట్టుకొని ఏడ్చేసేస్తే నా దగ్గర దాకా వచ్చాక నా తర్వాత ముగ్గురికి వచ్చింది, తర్వాత ఆగిపోయినాయండి. ఆ ఫోటో దగ్గర కూడా స్వామిని వేడుకున్నాను. ఆ ఫోటో తీసుకొచ్చి దాని మీద, ఎందుకంటే ఆ ఫోటోకి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, 100 years సెలబ్రేషన్ చెప్పి ఏదో రాసుంది దాని మీద. దానికోసం నేను అంత ఆదుర్తా పడిపోయాను అనమాట, ఆ ఫోటో కావాలి, ఆ ఫోటో కావాలని. ఎక్కడైనా సరే ఆయన్ని నమ్ముకొని ఆయన మీద భారం వేసి వెళ్తే ఆయనకి తెలుసండి, ఎవరికి ఏ శక్తి ఎటువంటిదో తెలుసు కాబట్టి ఎవరికి ఎటువంటి బాధ్యత ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. అందువల్ల నేను వెళ్ళేటప్పుడు స్వామికి చెప్పుకొని వెళ్ళా, స్వామి నీ మీద భారం వేసుకొని వెళ్తున్నాను, నన్ను సవ్యంగా తీసుకొచ్చి ఇంట్లో పడేయండి స్వామి, నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పుకున్నాను. అంతే చేశారండి. నేను నమ్ముకున్న దానికి రిజర్వేషన్ ఒక ఎత్తు అయితే, అకామిడేషన్ ఒక ఎత్తు అయితే, సేవ ఎటువంటి తీస్తారో తెలియదు. ఒకరోజు ఇలా రోజు సేవ చేస్తూ ఉండగా అంట్లు తోమిని అని చెప్పి దొడ్లోంచి బయట టెంట్లోకి తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చి బోల్డ్ సార్లు తిరగాల్సి వచ్చింది, బోల్డ్ మోసి. అందరూ నేను మోసి తీసుకొస్తుంటే, నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు, కూర్చో కూర్చో అన్నారు. కానీ కాదండి, నేను ఏమైనా సరే చేస్తానని చేసి, శక్తికి మించి చేసి అడ్డం పడ్డాను తెల్లారి. ఆళ్ళందరూ నీకు చెప్పాము, అనవసరంగా చేశాను. 2, 3 టాబ్లెట్లు వేసుకున్నాను. అవసరమైతే ఇంకో ఇంజెక్షన్ చేయించుకుంటానన్నాను. ఆ రోజు చేసేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను, నేను ఏది చేయగలిగితే అదే చెయ్యాలి, ఓవర్‌గా ఎళ్ళకూడదు. మనకి మనకన్నా ఇంకా చేసేవాళ్ళుంటే శక్తి వాళ్ళే చేస్తారు, మనం చేయలేమని ఆ నిర్ణయం తీసుకొని తెల్లారించి తగిన జాగ్రత్తలు పడి ఎంతవరకు చేయగలుగుతానో నా శక్తానుసారం చేసి స్వామికి సమర్పించుకొని నా విన్నపాలు విన్నవించుకొని వచ్చాను. నేను ఏఎస్‌పీ నుంచి వెళ్ళాను అని చెప్పుకోవడానికి నేను పొందిన ఆనందం ఇంత అంత కాదు. మేమున్న రూమ్‌లో అకామిడేషన్‌లో అక్క నాతో ఏఎస్‌బీ గురించి తెలియని వాళ్ళున్నారు. వాళ్ళందరూ నన్ను అడిగి, ఎవరక్క ఈ ఏఎస్‌బీ అంటే ఏంటన్నారు. ఇలా జరుగుతుందని చెప్తే, మాకు కూడా లింకులు పెట్టు, వీళ్ళని బట్టి వింటా అంటే, తప్పకుండా పెడతాను, మీకు వెంటనే ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళకి అడ్రస్‌లు, ఫోన్ నంబర్‌లు తీసుకొని తెలియని వాళ్ళకి చెప్పాలి, ఏఎస్‌బీకి రండి, మీరొస్తే తెలుస్తదని చెప్పి అసలు ముందర ఈ ఏఎస్‌బీ నుంచి వచ్చానని డిఎస్ శాస్త్రి గారికి చెప్పుకొని వెళ్ళటం, నేను పొందిన ఆనందం ఇంత అంత కాదండి. ఈ స్వామి యేసిన పాటని లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు గురువుగారు, స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సాయిరాం అండి, సాయిరాం. ఏఎస్బి అంటే ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ ఇదండి, గ్రూప్ అండి సాయిరామ్. అవునండి. అసలకి తెలియని వాళ్ళకి చెప్తుంటే నేను పొందిన ఆనందం ఇంత అంత గాదు. "అక్క ఏఎస్‌బీ అంటావేంటక్క" అన్నారు. "ఇదమ్మా పరిస్థితి. ఇట్లా జరుగుతుంది ఇన్నేళ్ల పట్టి" అంటే, అవునా అక్క" అని జెప్పి అసలు ముందు ఏఎస్‌బీ గురించి చెప్పుకుంటుంటేనే పొందిన ఆనందం వేరండి. ఇది ఈ ఈ బంధం, ఈ ఏఎస్‌బీ బంధం మటుకు స్పెషల్. మన బ్లడ్ రిలేషన్ ఒక ఎత్తు, ఇదంతా ఒక ఎత్తు.
అటువంటి ఆనందాన్ని పొందాను నేను. స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఇలానే మన ఏఎస్పిది లైఫ్ లాంగ్ ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ, గురువు గారిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి అందరికీ సాయిరాం. పి లలిత గారు. సాయిరాం లలిత గారు స్టార్ట్ చేయండి అమ్మా. సాయిరామ్ అమ్మ. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్య సాయి స్వామికి హృదయపూర్వక ప్రేమపూర్వక సాష్టాంగ దండ ప్రమాణాలు అర్పిస్తూ నేడు రెండవసారి నాకు ఇచ్చిన ఈ మహదవకాశాన్ని సంతోషంగా అందుకుంటూ దానికి తగ్గ శుభాశీస్సులు అనుగ్రహించమని స్వామిని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రేమ పూర్వకమైన ప్లాట్ఫామ్ను ఏర్పరిచి ఫలాలు అందించుకోవడానికి మార్గదర్శకులైన ఏఎస్బి దంపతులకు, పూజ్యులైన శ్రీ కోటేశ్వరరావు గారికి వినయపూర్వక నమస్సులు అర్చించుకుంటున్నాను. సారథ్యం వహిస్తూ ఈ యాత్రకు సారథ్యం వహిస్తున్న శ్రీమతి పద్మా బయన పార్థసారథి గారులకు కృతజ్ఞతాభివందనాలు చేస్తూ నాకు అప్పగించిన ఆత్మారామంలోకి ప్రవేశిస్తున్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. శ్రీరామచంద్రుని ఒక్కొక్కరు తండ్రి, గురువు, ప్రజలు, సీతామ తల్లి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలిచినట్టుగా ఈ శ్లోకం చెప్తోంది. ఆత్మారామం 11వ అధ్యాయం. రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి అనంతరం ఎందరో వారి వారి శైలిలో రచించారు, కొందరు నెగిటివ్ గా కూడా. అయితే దాన్ని పక్కన పెట్టి కూడదని మన కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు చేయకూడనివన్నీ సాత్వికంగా ఉండాలని ముందు చెప్పుకున్నాం కదా. శుద్ధ సాత్వికంగా ఎవరూ వెలుగులోకి తీసుకురాని మర్మాలన్నీ స్వామి వారు వెలుగునిచ్చి వాటి మార్గదర్శకం చేస్తూ మనకు విద్యార్థులను పురస్కరించుకుంటూ ఆత్మారామం అనేటటువంటి మహద్గ్రంథాన్ని మనకు అందించారు. ఇంతకు ముందు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం అన్నారు. అంటే మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవటం యోగం, దాన్ని సంరక్షించుకోవటం క్షేమం అని. కానీ దేహాన్ని సంరక్షించుకోవటం యోగక్షేమం కాదు. ప్రస్తుతం అందరూ అట్లా అనుకుంటున్నారు. కనుకనే స్వామి కాకి ఒగుసు కలకాలం తిరుగక హంస వలె క్షణమే ఆడరా అని మనకు విద్యార్థులకు స్వామి చెప్పారు. సాత్వికతకు పరమార్థంగా నడవాలి. ఆధ్యాత్మిక అస్వాత్మికత దుర్మార్గాలకు హేతు అని రావణుని ద్వారా మనకు తెలుస్తోంది. ఎందుకంటే రావణుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి, నీకు 2 నెలలే టైం ఇస్తున్నాను, ఈలోగా నేను మనసు మార్చుకోకపోతే నిన్ను వండుకు తినేస్తానంటాడు. అంటే వాడు మాంసభక్షకుడు అన్నమాట. వాడి ఆహార విహారముల వల్ల వాడు భ్రష్టుడైనాడు. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా అని పిల్లల్ని మనల్ని ఆయన చేస్తూ లైట్ మీల్స్, సాత్వికమైనటువంటి మితాహారం అతిహాయి, అతి తిండి మతిహాని అన్నటువంటి సూక్తిని మనకి అందించారు. భిక్షాన్న దేహ రక్షార్థం వస్త్రం శీత నివారణం. కేవలం అన్నం ఎందుకు తింటున్నాం అంటే దేహ రక్షణార్థం. దేహం మనకు కావాలి కాబట్టి ధర్మార్థ కామోక్షాలన్నీ ఆలోచించడానికి చేయడానికి దేహం కావాలి కాబట్టి దాన్ని రక్షించుకోవాలి. వస్త్రం ఏంటి? శీతము, ఉష్ణము లాంటి వాటిని నుంచి దేహాన్ని కాపాడుకోవడానికి వస్త్రం. ధర్మార్థ కామోక్షాలన్నింటికీ కూడా ఆరోగ్యం మూలం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే భోజనం చేయాలి. అంతేగాని అదే పనిగా తినేసి
కూర్చున్న వాళ్ళు పైకి లేవలేనంత పరిస్థితిలో తినకూడదు అని స్వామి మరీ మరీ చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణగా స్వామి ప్రకృతి చెట్టు, వేరు చిత్తము, కొమ్మలు మన కోరికలు అంటూ చెప్పారు. అంటే మన కోరికలు సరిగా లేకపోతే గనక అంటే మన కొమ్మలు కూడా వాడిపోతాయి. వేరు చిత్తం అనేటటువంటి వేరు సరిగా లేని పక్షంలో ప్రకృతి అనేటటువంటి చెట్టు కూలిపోతుంది. అప్పుడు కొమ్మలు అనేటటువంటి మన కోరికలు కూడా ఎండిపోతాయి. కాబట్టి మనం చిత్తాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రకృతిని కాపాడుకోవడానికి చిత్తం అనేది ఎంతో ఇంపార్టెంట్. స్వామి కొన్ని రుణాల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. 1 ఋషి రుణము, 2 పుత్రు రుణము, 3 దేవ రుణము అని. అయితే దేహ భాగాన్ని రక్షించే దేవతలు మన శరీరంలో ఉండి దేహ భాగాలన్నింటినీ రక్షిస్తూ మనం తీసుకునే ఆహారాన్ని అన్ని భాగాలకు సరఫరా అయ్యేటట్టుగా చూస్తూ ఉంటారు. కాబట్టి దేవతలు మన కార్యముల వల్ల మనం ఎట్లా ఉండాలి? దేవతలకు సక్రమంగా ప్రవర్తించాలి. మన దేహంతో సక్రమంగా ప్రవర్తిస్తే అప్పుడు దేవతలు మన కార్యముల వల్ల సంతృప్తి చెందుతారు. ఆ విధంగా దేవరుణ్ణం తీరుతుందని చెప్పారు. కానీ దేవతలు మన స్వామి గాని అనాసక్తులు, ఏమీ కోరరు. కాబట్టి నిజం చెప్పాలంటే దేవరుణం, మాతృ రుణం కూడా తీరదని ఆయన అనావశ్యకం. కాబట్టి మన స్వామి మాత్రం మనం సంతోష పెట్టగలిగేటటువంటి మార్గాన్ని ఆయనే మనకి అందించారు. అదే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, సేవ అనేటువంటి వేదవాక్కులు. కాబట్టి స్వామి రుణం తీర్చుకోలేము అని అనుకోకూడదు. ఈ ఆయనను సంతోష పెట్టడమే మనం రుణం తీర్చినట్టు లెక్క అనమాట. అలాంటప్పుడు ఇలాంటి ధర్మ మార్గాలు ఆయన సూచించినవి ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనం సంతోష పెట్టాలి. దేహం మన కర్తవ్య కర్మలను ఆచరించే నిమిత్తము ఆరోగ్యంగా ఉంటుండాలి. దీనిని పురస్కరించుకునే ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలమత్తమం అని అన్నారు. ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి పురుషార్థములను ఆచరించాలంటే ఆరోగ్యము అత్యవసరము. ఈ విధమైన పంచేంద్రియములతో తీసుకున్నటువంటి పదార్థములు సాత్వికమైనప్పుడు మీకు చెడు భావములు రావడానికి ఏమాత్రం అవసరం ఉండదని, అవకాశం ఉండదని స్వామి పిల్లలకు ప్రేమాత్మ స్వరూపులారా అని చెప్పారు. ఈనాడు మన దుర్భావములను దూరం చేసుకోవాలంటే ఆహారం మొట్టమొదట కంట్రోల్ చేసుకోవాలి. ఇదే రావణాసురుడి ద్వారా లోకానికి తెలిసినటువంటి ఆదర్శము అని చెప్పారు. 17వ అధ్యాయం. చిత్తమనడి నేను శిథిలమైనప్పుడు, చిత్తమనడి వేరు శిథిలమైనప్పుడు ప్రకృతి అనేది నడుమ పడును, పిదప కోరికలనేది పెద్ద కొమ్మలు వెండును, ఇంతకనను వేరెద్ది ఇరుకపరుతూ. ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఇవి అట్లా ఉంటే కనుక ప్రకృతిని రక్షించిన వాళ్ళు అవుతాం అన్నమాట. ప్రతి మానవుడు కూడా ఈ 3 రుణములతో జన్మిస్తాడు. ఈ 3 రుణాల్లో రెండవదైన ఋషి రుణము, పితృరుణాల మన దేహం నందు అనేక దేహాలు దేవతలు ఉండి రక్షిస్తారు కాబట్టి వారి రుణం తీర్చుకోవాలి. సక్రమంగా ఉండి లోపల ఉన్నటువంటి అంగములన్నిటికీ రసస్వరూపుడైన దేవుడు వ్యాపించి పోషిస్తున్నాడు కాబట్టి ప్రతి అంగమునందు రసస్వరూపై చేత ఇతనికే అంగీరసుడని పేరు పెట్టారని స్వామి చెప్పారు. ఈ దేహం మన పవిత్ర కార్యములకు ప్రవేశించినప్పుడే దేవతలు కూడా దేహమును కాపాడినందుకు తగినటువంటి ఫలితం లభించిందని తృప్తి పడతారు. మన సమాజ యోగక్షేమం కొరకు, పరోపకారార్థము కొరకు చేయు పవిత్ర కార్యముల యొక్క ఫలితములు తమకును లభించుట చేత దేవతలు తృప్తులవుదురు. ఈ విధముగా దేవగుణము తీర్చుటకు వీలున్నది. ఇక రెండవది ఋషిగుణము. ఋషులు మానవులు ఐహిక ఆముషిక కైవల్య మార్గమును అనుభవించడం నిమిత్తమై అనేక రకములైన ఉపాయములను తెలిపి అనేక శాస్త్రములను రచించి
అనేక మార్గములను మనకు బోధించి అందించుట చేత అట్టి ఋషులకు మనము రుణపడి ఉంటున్నాము. సర్వధర్మ జ్ఞానము బోధించు నిమిత్తమై సమస్త శాస్త్రములు కూడాను మనకు అందించి పోయినటువంటి వారు మహర్షులు. వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను నిత్య జీవితమునందు మానవులు అనుభవించు విధానం కూడా ప్రబోధించిన మహనీయులు ఆ ఋషులు. ఆ మహర్షుల అడుగుజాడులు అనుసరించి వారి ఆజ్ఞలు శిరసావహించి వారి ధర్మ వృత్తులను కొంతవరకైనా ఆచరణలో పెట్టినప్పుడు మనము వారి రుణము తీర్చుకున్నట్టు వారవుతాం. వారి ఆజ్ఞలు ఒకవేళ పాటించలేకపోయినను వారు అందించినటువంటి శాస్త్రమందు కొంత గౌరవ మర్యాదలు ఉంచి పూనుకొంటివేని మనం ఆ ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకుంటారు. ఇక మూడవదైనటువంటి పితృరుణం. మనల్ని కనిపెంచి పోషించి ఇంతటి వారుగా చేసినందుకు తగినంత కృతజ్ఞత పితృమూర్తికి మనం అందించాలి. ఇంతేగాక ఆ తండ్రికి తాను కుమారుడుగా జన్మించుటకు తండ్రి గౌరవము, తండ్రి పేరు ప్రతిష్టలను నిలబెట్టడానికి గాను తగిన ప్రయత్నం చేయాలి. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు ఆర్జించిన సత్కీర్తిని పోషించాలి, తగిన కృషి జరపాలి. అంతేగాక సత్సంపత్తిని అందుకుని సత్సంతానమును కని తద్వారా లోకమునకు ఉపకారమై ఒక ఆదర్శమూర్తిగా మన జీవితాన్ని అందించాలి. వీటి పవిత్రమైన 3 రుణములు తీర్చే నిమిత్తమై దశరథుడు అశ్వమేధ యాగము పుత్రకామేష్టి ప్రారంభించడానికి కోరుకున్నాడు. ఇందులో ఒక చిన్న ముక్క నేను చెప్పాలనుకుంటున్నాను. స్వామి తండ్రి రుణం చెప్పారు కానీ పితృ రుణం తల్లిని గురించి అసలు మెన్షన్ చేయలేదు. కానీ మాతృ రుణం అసలు తీర్చుకోలేనటువంటిది. స్వామి వారు మాతృ రుణాన్ని బడి, గుడి అని అంటే వెంటనే ఆవిడ పేరుతో ఒక స్కూలు నిర్మించి పైకి వెళ్ళి విశ్వవిద్యాలయం వరకు ఆయన వెళ్ళారు. అదే విధంగా గుడి అంటే ఎన్నో గుడులను సంస్కరించి వాటిని నవీకరణ చేశారు. అదే విధంగా ఆరోగ్యం అంటే ఈ చిన్న చిన్న ఆరోగ్య కేంద్రాలు పెట్టి, మొబైల్ కేంద్రాలు పెట్టి, చివరికి మల్టీపర్పస్ హాస్పిటల్ నిర్మించి ఎంతమందికో సేవలు చేస్తున్నారు. అదంతా కూడా తల్లి ద్వారా వచ్చినటువంటి కోరిక, తల్లి కోరికను నెరవేర్చారు స్వామి. ఆ విధంగా ఇక్కడ లవకుశులు కూడా పాట పాడుతూ తల్లిని అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని. ఆవిడ చెప్పదు. తల్లి రుణము తీర్చుకొని తనయులు ఎందుకమ్మా, చెప్పకున్నా వదలము నీ పాదములు అని లవకుశులు ఆవిడ్ని బలవంత పెడతారన్నమాట. అక్కడ పరిస్థితి వేరనుకోండి. ఇలాంటి పవిత్రమైన 3 రుణములు తీర్చే నిమిత్తము దశరథుడు అశ్వమేధ యాగము పుత్రకామేష్టి ప్రారంభించడానికి పూనుకున్నాడు. అశ్వమేధ యాగం నాకు అశ్వము చాలా పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. దాని యందు ఎట్టి మచ్చలు లేక పరిశుద్ధమైన పవిత్రమైన తెల్లదనం కలిగి ఉండాలి. అంతేగాక దాని చెవులు చక్కగా నిక్కపొడుచుకొని ఉండాలి. దాని మెడపైన ఉన్న వెంట్రుకలు కూడా నిక్కపొడుచుకొని ఉండాలి. దాని తోక కింద పాదముల వరకు పెరిగి ఉండాలి. ఇట్టి పవిత్రమైన అశ్వమును వెతుకుటలో ఒక వసంతకాలం గడిచిపోయినది. 2వ వసంతకాలం నందు అశ్వము దేశమంతా తిరిగి వచ్చుటకు వదిలిపెట్టారు. అశ్వము తిరిగి వచ్చినప్పటికీ మరల వసంత ఋతువు ప్రారంభమైనది. అశ్వమును ఎదుగుటకు ఒక వసంత ఋతువు, అశ్వమును విడుచుటకు ఒక వసంత ఋతువు, అశ్వము తిరిగి రావడానికి మరి ఒక వసంత ఋతువు. 3 వసంత ఋతువులు అనగా 3 సంవత్సరములు. ఈ యజ్ఞం జరిగినట్టుగా మనకు రామాయణం తెలుపుతోంది. ఈ అశ్వమేధ యాగం పూర్తి అయిన తరువాత పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించారు దశరథుడు. ఈ దశరథ తత్వం ఎటువంటిదని స్వామి చెప్పారంటే, అంతకుముందు 2 దినాల క్రితం వారు చెప్పారట. దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటి ఈ దేహమే అని. ఇందులో అయోధ్యకు 3 ద్వారాలు ఉంటాయి. ఇవే సత్వ రజోత్తమో గుణాలు. ఇవే ఇడపింగళ సుషుమ్న నాడులు. ఈ ఇడపింగళ సుషుమ్న నాడులకు మూలాధారం సహస్రారము. అక్కడనే ఈ యొక్క అయోధ్య రాచకోట
వసంత ఋతువు 2 మాసాలు. ఈ ఋతువులు వాటి వాటి టైంలు అక్కడ సూర్యుడు ఏ విధంగా మేషరాశిలో ప్రవేశిస్తాడు అట్లాంటివన్నీ చెప్పారు స్వామి. ఈ 2 నెలలు వసంత ఋతువులో 2 నెలలకు మధుమాసం అని, మాధవ మాసం అని పేరు. మధు అనగా చైత్రము, మాధవ మాసం అనగా వైశాఖము. వసంత ఋతువునందు సూర్యుడు మేష, వృషభ రాశుల యందు ప్రవేశిస్తూ ఉంటాడు. మేష, వృషభ రాశులందు ప్రవేశించిన సూర్యుడు మిట్ట మధ్యాహ్నమునందు అతి తీవ్రమైన రీతిగా తాను నిరూపిస్తూ ఉంటాడు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నమున దినము యొక్క ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అను 3 కాలముల మధ్యలో ఉండినట్లుగా ఈ వసంత ఋతువు సంవత్సరం యొక్క మధ్యలో ఉంటాడు. వసంత కాలంలో సూర్యుడు అతి తీవ్రమైనటువంటి స్వరూపం ధరించి భూమిపై ఉన్న జలమును ఆవిరిగా మార్చి మేఘ రూపంలో తన పైన చేర్చుకుంటాడు. వసంత ఋతువులో మేఘరాశిలో చేరినటువంటి సూర్యతత్వము తన హృదయమునకు పోల్చుకుంటూ వచ్చాడు. కంఠమునందు ప్రణవనాదమునే వృషభము అని కూడా పేరు. ఇటు దేహం నందు 5 కోశములు కలిగిన దేహము ధరించి ఉంటాడు సూర్యుడు. మన దేహాల్లో కూడా 5 కోశాలు ఉంటాయి. సూర్యుడు అనగా అంతరార్థము కలిగిన రామాయణంలో రాముని యొక్క వంశము సూర్యవంశం గనుక ఆ సూర్యుడే రాముడితో పోల్చబడినాడట. రాముడితో సూర్యుడే పోల్చుకున్నట. దేహమునందు 5 కోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 రీతులుగా ఏర్పడింది. అన్నమయ కోశం అంటే మనం భౌతికమైన ఈ దేహము అన్నము చేత ఉద్భవించి అన్నము చేతనే నిలిచి అన్నము చేతనే అంత్యం పొందుతుంది కనుకనే దీన్ని అన్నమయ జీవితం అని కూడా చెప్పారు. ఇట్టి అన్నమయ కోశమునకు శక్తిని పోషించేదే ప్రాణమయ కోశం. దీనిని మాయాదేహం అని కూడా అంటారు. ఈ ప్రాణమయ కోశము దేహంలో వేడిని కలిగించి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అవకాశం అందించి ఆహారం సరైన రీతిలో సర్వాంగములకు ప్రసరించే రక్తనాళములకు అభివృద్ధి చేసేటటువంటిది. ఇంకా మనోమయ కోశం. ఈ మనోమయ కోశం అనేది లేకపోతే ప్రాణమునకు అన్నమయ కోశములు నిరుపయోగమైపోతాయి. ప్రాణమయ, అన్నమయ కోశములు నిరుపయోగమైపోతాయి. ఇప్పుడు చెప్పుకున్న 2 కోశాలకి ఇది బేస్ అన్నమాట. సర్వ సంకల్పములకు మూల కారణమైనది మనస్సు. సర్వ కోరికల మూట ఈ మనస్సు. కనుక ఈ మనోమయ కోశము ప్రాణమయ కోశములకు కొంత సహాయకారిగా ఉంటుంటుంది. ఇంకా విజ్ఞానమయ కోశం. ఇది మానవుని నిత్య జీవితంలో అనుభవించు విషయముల యొక్క నిత్యానిత్య పరిశీలన పదార్థ విజ్ఞానమును ప్రబోధించేటటువంటిది. మనం అన్ని పరిశీలన చేసుకోవటానికి మనం విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దాని ప్రకారం మనం ఆచరణ చేయటానికి పనికొచ్చేటటువంటిది ఈ కోశం. విజ్ఞానమయ కోశము లేకపోతే ఈ మనోమయ కోశము, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము మొదలైన నిరుపయోగం అవుతాయి. పదార్థము యొక్క తత్వమును ప్రయోగమును కూడా నిరూపిస్తుంది ఈ విజ్ఞానమయ కోశము. దీనికి అంతరార్థమైన ఉదాహరణ ఒకటి. ఇది ఒక టేబుల్. స్వామి చెప్పారు, ఇది చెక్కతో చేయబడి ఉంటుంది. ఇది ఒక పదార్థము. ఈ పదార్థమును నేను గట్టిగా కొట్టడానికి ప్రయత్నించాను. నేను చెప్పుకున్నట్లో ఈ టేబుల్ను గట్టిగా కొట్టానని మాత్రమే వర్ణించుకుంటాను. కాదు, టేబుల్ కూడా నా చెయ్యిని అంత గట్టిగా కొట్టింది. కనుక టేబుల్ యొక్క తత్వం నందున్న విజ్ఞానము గుర్తించేటటువంటిదే మనలో ఉన్నటువంటి విజ్ఞానమయ కోశము. అనగా ప్రపంచమునందున్న ప్రతి పదార్థము యొక్క రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్ లను గుర్తింపజేస్తుంది. ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకొనవచ్చునని స్వామి చెప్తున్నారు. మనము కన్ను తెరిచి చూసినప్పుడు ఇంత పెద్ద జగత్తు, ఇన్ని శిరస్సులు కనిపిస్తాయి. కేవలం కన్ను మాత్రమే ఇందులో చూడగలుగుతోందా? కన్నుతో ఉన్న ప్రకాశం మాత్రమే ఈ శిరస్సులను చూడగలుగుతున్నదా?
కాదు కాదు. కన్నుకు వెలుపల ఉన్న వెలుతురు కూడాను ఈ కన్నుకు సహాయం చేస్తుంది. కనుక కన్నులలో ఉన్నటువంటి వెలుతురు, కన్నుకు వెలుపల ఉన్నటువంటి వెలుతురు రెండూను చేరటం చేతనే ఈ విధమైనటువంటి పదార్థం మనం చూడగలుగుతున్నాం, చూడటానికి వీలవుతుంది. పోనీ లైటు ఒకటి ఉన్నంత మాత్రాన పదార్థము నిరూపణ చేస్తుందా? కాదు కాదు. లైటు వెలుపల ఉన్నని మనము కన్ను మూసితమంటే ఈ ప్రకాశం యొక్క విషయము మనం తెలుసుకొనలేం. కనుక బయట లైటు ప్రధానమని మనం కన్నులు మూసుకుంటే మనకు పదార్థం తెలియదు. మనకన్నీ మనమని బయట లైటు తీసివేస్తే కూడా పదార్థము తెలియదు. రెండూ చేరినప్పుడే ఇక్కడ పదార్థం యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది. ఈ విధంగా అంతర్దృష్టి బహిర్దృష్టి, అంతర్భావం బహిర్భావము, అంతస్తత్వము బహిస్తత్వము అనే ఈ ద్వంద్వముల యొక్క ఏకత్వము నిరూపించేటటువంటిదే విజ్ఞానమయము. నిజముగా ఈ ప్రపంచమంతయు మనము చూస్తున్నాము కంటే ఈ సృష్టి అంతయు కూడా మన దృష్టి యందు వచ్చినదే కానీ సృష్టి ప్రత్యేకముగా లేదు. అంటే సృష్టి ఉన్నా గాని మనం చూస్తేనే సృష్టి ఉందని తెలుస్తుంది. మన దృష్టిని బట్టే సృష్టి తెలుస్తుంది. కేవలం అన్నీ కూడా జీవితమై అంతర్ముఖమైన భావముల యొక్క ప్రతిబింబాలే ఇవి మనకు గోచరిస్తున్నాయి. ప్రపంచమునందు ఒక చిత్రకారుడు బల్లపైన ఒక చిత్రం వేచున్నాడంటే ఈ చిత్రము కేవలం అతని చేతుల్లో లేదు. ఆ చిత్రమును అతడు మనస్సులో చిత్రించుకొని దానినే తిరిగి ఒక పేపర్ పైన వేచున్నాడు. ఒక సినిమా డైరెక్టరు యాక్టర్స్ ను అందరినీ ఈ రకంగా చేయాలని శాసించి చెప్పుట లోపల మొట్టమొదట ఆ సినిమా తనలో ఆడుకొని తదుపరి స్క్రీన్ పైన ప్రతిబింబించుకు చేసుకుంటాడు. ప్రతి రైటరు కూడా విషయములను మొట్టమొదట తన లోపల వ్రాసుకుని తదుపరియే బయట వ్రాయగలుగుతున్నాడు. కనుక అంతఃసంబంధమైన సంకల్పనలే విజ్ఞానం అని కూడా చెప్పుచూ వచ్చారని స్వామి చెప్తున్నారు. ఇవి అన్నీ కూడా చైతన్యవంతమైన ఆనందమునందే ఉద్భవిస్తాయి. కనుక దీనిని ఆనందమయ కోశము అన్నారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ నాలుగు కూడా ఆనందమయమునందే పుట్టి ఆనందమయమునందే పెరిగి ఆనందమయమునందే లీనమవుతున్నవి. కనుక అన్నిటికీ ఆనందమయ కోసమే ఆత్మతత్వం అనే ఆధారము నిరూపించారు. ఇట్టి ఆనందమును సందర్శించి అనుభవించి లక్ష్యం చేసుకొనున్నటువంటి వాడే వశిష్ఠ మహాముని. అందువలననే ఈ వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి కావడానికి ఒక అవకాశం వచ్చింది. ఇతనికి మరొక ప్రాప్తి కూడా చేరినది. రామచంద్రునికి నామకరణం చేయడం, అన్నప్రాసన చేసి, అక్షరాభ్యాసం చేసి, ఉపనయనం చేసి, కళ్యాణం చేసి ఈ విధమైన షోడశోపచారములు కూడా చేసినటువంటి మహద్భాగ్యము ఈ వశిష్ఠుల వారికి లభించింది. ఇట్టి పవిత్రమైనటువంటి మహర్షులు అందరూ కూడా ఆత్మ సందర్శమును ఆనందమయ కోసమును అనుభవించిన మహనీయులుగా ఈనాడు మనం గుర్తించాలి. విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిపై అనేక రకములైన ద్వేషములు పూని వారిని సంహరించటానికి కూడా ప్రయత్నించాడు. వశిష్ఠుల వారు అతి ప్రేమతో శాంతముతో విశ్వామిత్రుని ఆదరించినటువంటి వారు. ఆనందమయ కోసము అనుభవించినటువంటి వారికే ఇట్టి శాంతి, ప్రేమ, ఆనందము లభిస్తాయి. మధ్యస్థితి అందున్నటువంటి వారికి రాగద్వేషం లేకుండాటకు వీలు లేదు. దివ్యాత్మ స్వరూపులారా అంటూ స్వామి మళ్ళీ మొదలు పెట్టారు. మహర్షులంటే గాని, మహనీయులంటే గాని, యోగులంటే గాని ఏదో సామాన్యమైనటువంటి వారని, ప్రపంచమును జరగడానికి లేక ఆ వేషములు ధరించినారని మనం భావించరాదు. సర్వశక్తిమయుడైన వశిష్ఠుల వారు రామచంద్రుని దగ్గర కేవలం పురోహితుని వలె కాలం గడపడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? డబ్బు యొక్క హోదాను బట్టి కాదు. రామచంద్రుడు సాక్షాత్
శ్రీమన్నారాయణమూర్తి. శ్రీమన్నారాయణమూర్తి యొక్క సేవలు సలపడంలో మానవ జన్మ ఎత్తినందుకు ఈ జన్మ సార్థకమవుతుందని సత్సంకల్పం దృఢం చేసుకుని దశరథుని యొక్క ఇంటి లోపల పురోహితునిగా చేరుకున్నారు. విశ్వామిత్రుడు కూడా అంతే. అతని యొక్క తపశక్తి, అతని యొక్క ధీరత, అతని యొక్క గంభీరము, అతని యొక్క శక్తి సామర్థ్యములు కూడా వర్ణనాతీతములైనటువంటివి. అనేక శక్తివంతములైన ఆయుధములు కూడా కలవు ఈ విశ్వామిత్రుని దగ్గర ఉన్నవి. కానీ ఇవి అన్నింటి కూడా లెక్క చేయకుండా కేవలం సాక్షాత్ నారాయణమూర్తి దశరథుని గృహమునందు బాలుడుగా తిరుగుతున్నాడను సత్యమును గుర్తించి దానిని లోకమునకు చాటక అతనిని ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందించే నిమిత్తమై తాను ఎన్ని రకములైన పన్నాగలను పన్నుతూ వచ్చాడు. మహనీయులందరూ కూడా రాముడు సాక్షాత్ భగవంతుడుగా భగవంతుడని లోకమునకు చెప్పగా తాము అనుభవిస్తూ ఆదర్శవంతమైన సామాన్య మానవులుగా తాము నిరూపిస్తూ వచ్చారు. కనుక నా మానవోత్తమునుగా రాముని భావించి పురుషోత్తమునుగా విశ్వసించి అవతారముగా అనుభవించుటకు పూనుకున్నారు మహర్షులు. ఈ విధమైనటువంటి పరిస్థితులు సత్యమా అసత్యమా అని నిరూపించుటకు మానవులకు ఎట్టివారికైనా కూడా సాధ్యము కాదు. దైవత్వము నిరూపించుటకు వీలు కానటువంటిది. మనకంటే ముందు పుట్టిన తాతలు ముత్తాతలు ఎట్లుండేవారో తెలియటకు మనకు వీలు కాదు. మనువుడు తాత యొక్క తత్వము, తాత పుట్టు పూర్వోత్తములు చెప్పుటకు వీలు కాదు. అదే విధముగా మనకంటే పూర్వము జన్మించిన భగవంతుని తర్వాత చెప్పుటకు మనకు వీలు కాదు. దీనికి ఒక చిన్న ప్రమాణము. మీ నాన్నగారు ఎవరు అంటే ఫలాని వారని చెప్తున్నావు. ఇతనే నీ తండ్రి అని నీకు ఎట్లా తెలుసు? తెలియదు. కానీ తల్లి చెప్పటం చేత ఆమె మాట విశ్వసించి అతను తండ్రి అని భావిస్తున్నావు. నీ తల్లి యొక్క వాక్యంనే నీవు నమ్మకున్నా అతన్ని ఫాదర్ అని విశ్వసించడం ఏమాత్రము అవకాశము లేదు. మన తండ్రి పలాని వాడు అని చెప్పుటకు మన తల్లియే ఎట్లు ప్రమాణమో అదే విధముగా మనకు భగవంతుని ఫలాని వారని చెప్పుటకు వేదము అనే మాతనే మనకు ప్రమాణము. అదే నీవు ఎప్పుడు పుట్టావు అంటే నేను ఫలానప్పుడు పుట్టినానని డేటు టైము నీవు చెబుతున్నావు. కానీ నీ పుట్టుక డేట్ నీకు ఏ రీతిగా తెలుసు? అది కూడా పెద్దలైన నీ తల్లిదండ్రులు చెప్పుట చేతనే నీవు దాన్ని డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తున్నావు. కాబట్టి నీకంటే పూర్వం ఉన్న వాళ్ళు చెప్పిన మాటలే నీకు సరి అయిన ప్రమాణముగా ఉంటాయి. అంతేగాని నీవు నిర్ణయించుకున్నటలో ఏమాత్రము అధికారము లేదు. నీకంటే ముందు వారనగా నీ అన్నలు కారు, నీకంటే ముందు వారనగా తండ్రులు కారు. నీ దైవత్వమును ఎరిగినటువంటి వారు, ఈ దైవత్వమును అనుభవించినటువంటి వారు, దైవత్వం అంటే ఏమిటో ప్రమాణములతో గుర్తించినటువంటి వారు, అట్టి వారికే దైవత్వము చెప్పుటకు సాధ్యమవుతుంది. కానీ అన్యులకు సాధ్యము కాదు. వారి కట్టి అధికారము కూడా లేదు. చెరుకు రసం తాగిన వారికే దాని రుచి తెలుస్తుంది, కానీ తాగని వారికి తెలియదు. చెరుకు రసం ఎట్లా ఉంటుంది అంటే చెప్పుటకు వారికి ఏమాత్రం వీలు కాదు. చెరుకు రసము తాగిన వారైనను దాని రుచిని అనుభవంతో తెలుసుకోవటం తప్ప ఆ రుచి యొక్క రూపం ఎట్టిదని నిర్ణయించటకు వీలు కాదు. చక్కెర ఏ రీతిగా ఉంటుందనగా చక్కెర ఒక రూపము చెప్పవచ్చు, చక్కెరకు ఒక రూపం అని చెప్పవచ్చు, తెల్లగా ఇసుక వలె ఉంటుందని చెప్పవచ్చు. కానీ తీపి యొక్క రూపం ఎట్లా ఉన్నదన్నా దానికి జవాబు చెప్పటం ఎవరికి సాధ్యము కాదు. అదే విధముగాన భగవదనుభూతి లోపల ఆరితేరినటువంటి మహనీయులకు మాత్రమే భగవతత్వం చెప్పడానికి అధికారము, అన్యులకు అట్టి అధికారము లేదు అని స్వామివారు విద్యార్థులకు ప్రేమ స్వరూపులారా అంటూ చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. సార్ నేను చదవనా అండి? సార్ గురువు గారు ఓకే, నెక్స్ట్. చదవనా అండి? దైవము సర్వత్రా ఉంటున్నాడు, అందరి హృదయములందు కూడాను ఆత్మస్వరూపుడై ప్రకటిస్తున్నాడు.
అట్టి ప్రకాశవంతమైన ఆత్మనే లేకున్నా మానవుడు క్షణకాలమైనను ఈ జగత్తునందు ఉండుటకు వీలు లేదు. దైవము అందరి అందును ఏ రీతిగా ఉంటున్నాడు? అందరి అందును హెచ్చు పల్లములు తగ్గుమగ్గులు లేకుండా సమానముగా ఉంటున్నాడు. అలాంటి దైవత్వము నిరూపించుటకు మనము కూడా ఎలాంటి దైవభావం అనుభవించినప్పుడే వీలవుతుంది. అలాంటి దైవభావం అనుభవించినప్పుడే వీలవుతుంది. మన రూపనామం సాయిరాం జగదీశ్వరి గారు. ఈ పేరా చెప్పని ఈ పేరా చదవనమ్మా. ఓకే సార్. ఓకే, జగదీశ్వర్ గారు ప్రారంభించండి. సాయిరామ్ అండి, అందరికి సాయిరామ్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడి రికార్డింగ్ వీక్ అవుతుంది. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి పాదవత్మకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అట్లే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా పాదాభివందనం చేసుకుంటూ, ముందుగా నా తల్లిదండ్రులకి, అత్తమామలకి నా హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ, దీనికి వెనక బ్యాక్గ్రౌండ్గా ఉన్న పద్మ గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే పాదసారథి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్నటువంటి అందరికీ నాతోటి సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక సాయిరామండి. ఇప్పటి వరకు అమ్మ మామూలు దైవము సర్వత్రా ఉంటున్నాడు, అందరి హృదయమందు కూడా ఆత్మస్వరూపుడై ప్రకటిస్తున్నాడు. అట్టి ప్రకాశవంతమైన ఆత్మ లేకున్నా మానవుడు క్షణకాలమైనను ఈ జగత్తునందు ఉండుటకు వీలు కాదు. దైవము అందరి యందును ఏ రీతిగా ఉంటున్నాడు? అందరి యందు హెచ్చు పల్లములు తగ్గు మొగ్గులు లేకుండా సమానంగా ఉంటున్నాడు. దైవానికి ఎలాంటి లేదు, పేదవారని కానీ ధనవంతులని కానీ ఇది ఎక్కువ వాళ్ళని తక్కువ వాళ్ళని హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూస్తారు. అలాంటి దైవత్వం నిరూపించుటకు మనము కూడా అలాంటి దైవభావం అనుభవించినప్పుడే వీలవుతుంది. మన రూపనామమును, మన యొక్క రుచులు, మన చాపల్యములు, మన ఇష్టములు వేరువేరుగా ఉండవచ్చును. ఇవి కేవలము జిహ్వ చాపల్యం యొక్క భావమే తప్ప అన్యము కాదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక మైసూర్ పాక్ చేశాము, గులాబ్ జాము, బర్ఫీ, మిఠాయి చేశాము, ఘీర్ చేశాము, పాయసం చేశాము. ఇన్ని చేసినప్పటికీ ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిగా ఒక్కొక్క రూపంగా ఉన్నప్పటికీ అన్నింటి యందును చక్కెర ఒకటే అను సత్యమును నిరూపించున్నదే ఆధ్యాత్మిక తత్వము. నీ జిహ్వ చాపల్యము చేత నాకు మిఠాయి కావాలి అంటున్నావు, మైసూర్ పాక్ వద్దు అంటున్నావు. ఆ రెండు పదార్థములకు రూపంలోనే భేదము కానీ గుణములో భేదం ఏమాత్రము లేదు. రెండింటి యందు ఏకత్వంగా ఉన్నటువంటి చక్కెర యొక్క గుణమే. అదే విధముగానే దైవము సర్వత్రా సర్వవ్యాపి అయి ఉండినప్పటికీ ఒక్కొక్క కాలమునందు, ఒక్కొక్క స్థానమునందు, ఒక్కొక్క భాగమునందు ఒక్కొక్క అనుభూతిని అందిస్తూ వస్తుంటుంది. ఇప్పుడు చెయ్యి ఉంటుంది, చీకు ఉంటుంది, మన నాలుక ఉంటుంది, మన ముక్కు ఉంటుంది. ముక్కు పైన, నాలుక పైన, చెయ్యి పైన సమాన రక్తమే ప్రవహించుతున్నది. కానీ సమానమైన ఏ రక్తము ఉండినప్పటికీ మనము లడ్డూ తీసుకొని చెయ్యి పైన పెడితే దాని రుచి మనకు తెలుస్తుందా? కాదు. ఏకరక్తమే, ఏక హార్టే, ఒకే గుండెనే అయినప్పటికీ
ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క దానిని అనుభవించే అధికారము ఒక్కొక్క అంగమును బట్టి ఆధారపడి ఉంటుండాది. అదే విధముగానే అందరు మానవులను సమానముగా ఉండినప్పటికీ ఈ అందరి యందు ఈశ్వరత్వం సమానముగా ప్రసరిస్తూ ఉంటున్నప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యందు మాత్రమే అతని యొక్క జన్మాంతర సుకృతంను పురస్కరించుకొని అక్కడ కొంతవరకు అనుభూతినికి ఆధారభూతుడై ఉంటాడు. కనుకనే అట్టి అనుభూతులను అందుకొనుటకు తగినటువంటి సాధన, తగినటువంటి ప్రయత్నము, తగినటువంటి కృషి మనము సలపాలి. ఎవ్వరి విషయమున కానీ జలసి అంటే చుప్పనాతి బుద్ధి ఉండకూడదు. ఓర్వలేనితనము, అసూయాభావము, అహంకారము ఈ విధమైనటువంటి దుర్గుణములు మనకే హాని చేస్తాయి, కానీ వాటి వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. నాకు నాలుక ఇడ్లీ, సాంబారు అన్ని రకాల పదార్థమును తింటున్నది కదా, దాని వలనే నేను ఒక ఇంద్రియమునే కదా, నేను ఎందుకు తినకూడదు అని కన్ను ఇడ్లీ సాంబార్ను తినుటకు ప్రయత్నం చేస్తే చాలా బాధకు గురి అయిపోతుంది. అది చూడగలదే కానీ తినటానికి దానికి అధికారం లేదు. ఆ విధముగా కన్నుకు చూచే శక్తి ఉన్నదని నోరు చూడడానికి ప్రయత్నం చేస్తే అది దానికి వీలు కాదు. దివ్యాత్మ స్వరూపులారా, కన్ను వేరు, నోరు వేరుగా కనిపించుతున్నవి, కానీ అంతస్తత్వం నందు ఏకత్వమైన దైవత్వము సమత్వముగా గోచరిస్తూ సర్వమును ఆనందపరుస్తున్నది. ఇది మనము మన దృష్టాంతములో చూడాలి. అంతఃసంబంధము ఏ రీతిగా ఉంటుందో మనము విచారించాలి. మనం ఒక రోడ్డులో నడుస్తున్నాము. రోడ్డు లోపల కన్ను ఒక ముళ్ళును చూచినది. కన్ను ఉన్నది పైన, కాలు ఉన్నది క్రింద. కాలు ముళ్ళును దాటింది. కన్ను పోయి కాలుకు చెప్పలేదు. కన్ను చూచిన తక్షణమే కాలు ఆ ముళ్ళును దాటుతున్నది. ఆ ముళ్ళు ఉన్నది క్రింద. అది ఒకవేళ విరిగితే కాలిలో విరగవచ్చును. నాకేమీ ప్రమాదం లేదని ఈ కన్ను అలక్ష్యంగా ఉండవచ్చును కదా, కానీ ఆ రకంగా ఉండటం లేదు. కాలుకు సహాయం చేస్తున్నది తక్షణమే. దీనినే ఇంకొక రీతిగా మనము యోచన చేసినప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చుకున్నది. కాలుకు ముళ్ళు గుచ్చుకున్న తక్షణమే కంటి నుండి నీరు కారుతున్నది. ముళ్ళు గుచ్చుకున్నది కాలికి, ఏడ్చేటటువంటిది కన్ను. ఈ కన్నుకు కాలుకు ఇట్టి సన్నిహితమైన సంబంధములోనున్న అంతరార్థమును యోచించుకుంటే ఇదే దైవత్వంగా నిరూపిస్తుంది. అదే విధముగానే మనకు తెలియనటువంటి ఆత్మ సంబంధము అనేటటువంటిది అనేకముగా ఉంటుంది. దానిని తెలుసుకొనుటకు తగిన ప్రయత్నం చేయాలి. అందరి యందు ఉన్న ఆత్మతత్వమును మనము ద్వేషించకూడదు, అసూయపడకూడదు. ఏ నిమిషంలో అది తిరిగి ప్రతిబింబముగా ప్రతిఫలిస్తుందో కనుక దానిని కూడాను ప్రయత్నపూర్వకముగా సాధించాలి అను దీక్షను పూనటం ఉత్తమము. అసూయ, ద్వేషము అను ఈ రెండు దుష్ట గుణములు మన హృదయములో చేరుటకు మనము ఏమాత్రము చోటు ఇవ్వకూడదు. దివ్యాత్మ స్వరూపులారా, ఎన్ని ఉపన్యాసములు మనం విన్నప్పటికీ, ఎన్ని గ్రంథములు మనం చదివినప్పటికీ, ఎంత దైవత్వమును మనం వినినప్పటికీ, మొట్టమొదట మన చిత్తము శుద్ధి చేసుకున్నప్పుడే ఇవి అన్ని కూడాను పవిత్రముగా హృదయమునకు అత్తుకొని పోవును. చిత్తము శుద్ధి లేక ఎన్ని వినినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ అవి అన్నీ రంధ్రములున్న పాత్రలో నీరు పోసినట్లే ఉంటుండాది. కనుక మనము ఒకటి రెండైనను ఆచరణలో పెట్టుటకు ప్రయత్నపూర్వకముగా పూనుకోవాలి. మాటలలో మనకు మాధవత్వము ప్రాప్తించదు. తట్టలో
తట్టలో పొటాటో చపాతీలు పెట్టుకొని పొటాటో చపాతీ అని ఎన్ని పర్యాయములు అనినా కానీ ఆ పొటాటో చపాతీ పొట్టలోనికి చేరదు. అది పొట్టలోనికి చేరాలని ఆశించినప్పుడు నీవు నీ నోటికి చేతులకు పని పెట్టాలి. దైవత్వం అనేటటువంటి ఆనందమును మనము ఆరగించాలనుకున్నప్పుడు చేతితో భజన చేయాలి, నోటితో స్మరించాలి, లేక పరోపకారమైనటువంటి కార్యములలో పాల్గొనాలి. స్వార్థరహితమైన సేవనైనను ఈ హస్తానికి అందించాలి. ఆనందకరమైనటువంటి వార్తలు మన నాలుకతో చెప్పాలి. నీవు నిరంతరము దైవత్వమును పవిత్రతను అనుభవించుటకు అవకాశము లేకపోయినప్పటికీ ఎల్లప్పుడూ సంతోషము కలిగించే మాటలను మాట్లాడుతూ ఉండవలేను. యు కెనాట్ ఆల్వేస్ ఒబిలైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబిలైజింగ్లీ. ఈ రకమైనటువంటి మార్గమునైనను మీరు గుర్తించాలి. కనుక నోటికి పవిత్రమైనటువంటి పలుకులు, చేతికి సార్థకమైనటువంటి కర్మలు మనము అందించినప్పుడే మన హృదయం కూడా సార్థకమవుతుంది, దివ్యత్వమును అనుభవించడానికి వీలవుతుంది. విద్యార్థులారా, అవసరమైనటువంటి మాటలు మాట్లాడడం చేత, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం చేత మనము మన యొక్క జ్ఞాపశక్తికి, ఎనర్జీకి, దివ్యత్వమునకు హాని కలిగించుకుంటున్నాము. పూర్వము ఋషులందరూ మౌనము వహించుటలో ఇదే అంతరార్థము. ఈ నిశ్శబ్దము చేతను, మౌనము చేతను వారు తమ యొక్క దివ్యశక్తిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. అవసరమై వచ్చినప్పుడు మనము పలుకులు పలుకవచ్చును, కానీ అనవసరమైనప్పుడు ఈ మాటలు వృధా చేయుటము సరి అయినటువంటిది కాదు. శబ్దం అటువంటిది బ్రహ్మస్వరూపము. శబ్ద బ్రహ్మమయ, చరాచరమయ, జ్యోతిర్మయ, వాంగ్మయ, నిత్యానందమయ, పరాత్పరమయ, మాయామయ, శ్రీమయి అని ఈ అష్టైశ్వర్య సంపదల మొట్టమొదటి సంపద ఈ శబ్దము. దీనినైనా మొట్టమొదట ఆచరణలో పెట్టడానికి పూనుకున్నప్పుడే యువకుల యొక్క దివ్యశక్తి కూడాను దినదినమునకు అభివృద్ధి కావించుకోవడానికి అవకాశం ఉంటుంది. వశిష్ఠుడు, విశ్వామిత్రాది మహర్షులు కూడాను ఈ విధముగా మౌనము వహించి ఆనందమయ కోశంలో తాము ఆరితేరినటువంటి వారై ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మను దర్శించుట చేతనే వారు లోకమునకు ఆదర్శమైన రామతత్వమును అందించగలిగినారు. 18వ అధ్యాయం. పొగకు మూలము నిప్పుల పుంజముండా, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండా, ఆటోమేటిక్ లైటుకు అవధలుండా, ఒకడు జగతిని సృష్టింపనుండవలదే. పవిత్రాత్మ స్వరూపులారా, అయమాత్మ బ్రహ్మ అనగా ఈ ఆత్మయే బ్రహ్మ అని అర్థము. ఈ ఆత్మ ఏదియో కాదు, నీ యందు, నా యందు, సర్వుల యందు, సకల చరాచర ప్రపంచమంత కూడాను సర్వవ్యాపి అయి ఉన్నటువంటి ఆత్మయే ఈ బ్రహ్మ అని దీని యొక్క అంతరార్థము. ఇది శబ్దమయమై ఒక అక్షర స్వరూపమును కలిగినటువంటిది అయి ఉన్నది. ఓ మిథ్యేకాక్షరం ఇదం సర్వం ఇదం బ్రహ్మ. ఇది ఏ మహామంత్రం. ఇది 4 అవస్థలతో కూడి ఉన్నటువంటిది. మొదటిది జాగ్రత్త అవస్థ, రెండవది స్వప్నావస్థ, మూడవది సుషుప్తావస్థ, 4వది తురీయావస్థ. ఇందులో మొదటి అవస్థ జాగ్రత్త అనగా మేలుకొని ఉండటము. దీనినే స్థూల ప్రకృతి అంటారు.
ఇది ప్రజ్ఞను కలిగి భౌతికమైన వాంఛలు కలిగి ఉంటుండాది. మరియు ఇది జాగ్రత్త అవస్థలో 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 19 ముఖములు కలిగి ఉంటుండాది. ఇక రెండవది స్వప్నావస్థ. ఇది స్థూల ప్రజ్ఞ కలిగి అంతర్ముఖమై భావము చేత ప్రకృతిని ఆకర్షిస్తుంటుంది. ఈ స్థితిలో జీవునికి తైజసుడును పేరు. ఈ యొక్క స్వప్నావస్థ లోపల జాగ్రత్తతో అనుభవించిన అనుభూతిని మనస్సునందును వాసనా రూపములో చేర్చుకొని ఉంటుంది. ఈ 19 ముఖములు సూక్ష్మరూపమును ధరించి ఉంటవి. ఇందులో మనస్సు మనోమయ కోశమునందు, బుద్ధి ప్రాణమయ కోశమునందు ఇమిడి ఉంటవి. జాగ్రత్త స్వప్నావస్థలు రెండును ఒకదానికొకటి సమానముగా ఉంటవి, మిగిలిన రెండును భిన్నముగా ఉంటవి. ఇక సుషుప్తి మూడవది. ఈ అవస్థలో జీవునికి ప్రాజ్ఞుడని పేరు. ఇందులో భౌతికముతో కానీ, స్థూలముతో కానీ, సూక్ష్మంతో కానీ ఏ మాత్రము కూడాను సంబంధం ఉండదు. ఇది కేవలము ఒక విధమైనటువంటి ఘటాకాశము. ఘటములోని ఆకాశము ఘటమును వదిలినప్పుడు ఏ విధముగా మహాకాశముగా రూపొందుతుందో అదేవిధంగా మనస్సును, బుద్ధిని వదిలిన జీవుడు ఆత్మన చేరి ఉంటాడు. ఇందులో 19 ముఖములు కూడాను భౌతిక స్వరూపము ధరించి కానీ, సూక్ష్మ రూపమును ధరించి కానీ, భౌతిక సూక్ష్మ స్వరూపమును రెంటి యొక్క చేరిక గాని కలిగి ఉండవు. ఇందులో ఇంద్రియములు ఏమాత్రము పనిచేయవు. ఇది మహా విచిత్రమైనటువంటిది. ఇది చాలా వినోదమైనటువంటిది. ఇది పూర్ణతత్వమని కూడా చెప్పబడుతుంది. ఇక 4వది తురీయావస్థ. దీని యొక్క స్థితి ఇట్టిది అట్టిది అని ఎట్టి వారైనను చెప్పుటకు వీలు కాదు. ఇది సంపూర్ణమైన ఆత్మతత్వముగా రూపొంది ఉంటుండాది. మన కన్నులను మనము ఏ రీతిగా చూడలేమో అదే విధముగా ఆత్మను చూచుటకు ఏమాత్రము వీలు కాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక ఉప్పు బొమ్మను సముద్రములో యొక్క లోతును చూసుకొని రమ్మని పంపినప్పుడు ఆ ఉప్పు బొమ్మ ఏ రీతిగా ఉంటుండాది? ఆ నీటిలో కరిగి ఆ నీటిలో సర్వత్రా లీనమై సముద్రముతో ఏకమై ఉంటుండాది. అదే రీతిగా ఆత్మాన్వేషణ కోసం వెళ్ళిన జీవుడు ఆత్మయందే లీనమై అనగా సంపూర్ణమైన స్వరూపమును పొంది ఉంటుండాది. ఇది ఈ జీవుడు వేరు కావటం ఏమాత్రము సంభవించదు. తిరిగి అది సర్వాంతర్యామి యొక్క తత్వము. అదే భూతాంతరాత్మ యొక్క ప్రజ్ఞ. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడుతుంది. తత్ త్వం అసి అని కూడాను చెప్పబడుతుంది. ఇది అయమాత్మ బ్రహ్మ, ఇది అహం బ్రహ్మాసి, ఇది వేద సంబంధమైనటువంటి మహావాక్యముల యొక్క స్వభావము. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక కొండలో పెద్ద గుండు ఉంటుంది. ఆ గుండు దగ్గర ఒక శిల్పి వెళ్ళి దానిని ఒక అందమైనటువంటి కృష్ణ స్వరూపముగా చెక్కుతూ ఉంటాడు. కొంతకాలమునకు ఆ కృష్ణుని యొక్క విగ్రహము అతి సుందరముగా తయారు చేస్తాడు. సరైనటువంటి ముహూర్తమును కనిపెట్టి ఆ కృష్ణుని యొక్క విగ్రహమును ఒక
మండపము కట్టి అందులో ప్రతిష్ఠ చేసి దానికి నిత్య దీప నైవేద్యములు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకే గుండులో ఉన్నటువంటి కొంత భాగము ఒక మందిరంలో ప్రతిష్ఠింపబడి అక్కడ దీప నైవేద్యములతో ఆరాధనలు అందుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ గుండునందు మిగిలిన చిన్న చిన్న ముక్కలు ఆ గుట్ట ఎందే పడి ఉంటవి. ఆ గుట్టకు ఆరాధన కానీ నైవేద్యము కానీ దీపములు కానీ ఏమాత్రము కూడా జరుపుటలేదు. నీ దృష్టి యందు ఇది ఆరాధన దైవము, ఇది కేవలము అల్పమైన రాయిగా భావిస్తున్నావు, కానీ ఆ రాతి యొక్క స్వభావం అట్టిది కాదు. రాతి ముక్క చెప్పుచున్నది తత్వం అసి అని. ఆ దేవాలయంలో ప్రతిష్ఠింపబడిన కృష్ణుని యొక్క రూపమే నాదే అని చెప్పుచున్నది. ఒక గుండులో ఉన్నటువంటి ఒక భాగము ఆరాధన దైవముగాను మరి ఒక భాగము అల్పముగాను మనకు గోచరిస్తుంటున్నది. ఇది కల్పితమైన ఆరాధన స్వరూపము. స్వస్వరూపమైనటువంటి ఈ రాతి యొక్క భౌతికమైన జగత్తునందు కనిపించే దేహము ఆరాధన విగ్రహము. ఇది మానవ కల్పితము, నిరాకారమందున్న తత్వము. ఈ ముక్కయందు ఈ విగ్రహమునందు సమముగానే ఉంటున్నది. ఈ స్వస్వరూపమైనటువంటి రాతిని కొట్టినా, సౌందర్యమైనటువంటి కృష్ణ విగ్రహమును కొట్టినా రెంటి యందు కూడాను శబ్దము ఏకముగానే వినిపిస్తుంది. కనుక శబ్దస్వరూపమైనటువంటి ఆత్మ ఓంకారమయముగా ఈ రెండు పదార్థముల యందు కూడాను మనకు స్పష్టమవుతుంటుంది. దీనినే వేదాంతులు అకార ఉకార మకార సమ్మిళితమైన ఓంకారమే ఆత్మ అని కూడాను నిరూపిస్తూ వచ్చారు. భౌతిక దేహమైన విశ్వని యందు, సూక్ష్మదేహమైన తేజస్సుని యందు, కారణదేహమైన ప్రాజ్ఞుని యందు కూడాను ఒకే తత్వమైన ఓంకారము ఇమిడి ఉంటుంది. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు మూడింటి యందు కూడాను సమత్వమైనటువంటి ఆత్మతత్వము ఓంకారము. కనుకనే ప్రజ్ఞానం అనేటటువంటిది సర్వుల యందు ఉంటున్నదనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు అనేటటువంటి ప్రాజ్ఞుడు కేవలము జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమును లోకమునకు ఆదర్శపాయముగా నిరూపించుటకు విశ్వామిత్రుడు అనేటటువంటి ప్రాజ్ఞుడు కేవలము జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమును లోకమునకు ఆదర్శపాయంగా నిరూపించుటకు కల్పితమైన ఆకారము ధరించి వచ్చాడు. మనము రామాయణములోని కొన్ని ఘట్టములను విచారించినప్పుడు దశరథుని దగ్గరకు వచ్చి ఆయన కుమారులను తన యజ్ఞ సంరక్షణకై పంపమని కోరిన సందర్భమున ప్రారంభమైనది విశ్వామిత్రుని స్వరూపము. అతడు మార్గమధ్యములో రామలక్ష్మణులకు బల అతిబల అనే మంత్రమును ఉపదేశించి తన దగ్గర ఉన్న సర్వ అస్త్రములు వారికి ఇచ్చి వాటి ప్రయోగము ఉపసంహారము రెండును బోధించి యజ్ఞ సంరక్షణ అయిన తరువాత వారిని మిథిలాపురమునకు కొనిపోయినాడు. బల అతిబల అనే మంత్రములు ప్రత్యేకించినటువంటివి కానీ నూతనమైనటువంటివి కానీ కాదు. గాయత్రి మంత్రంలో కొంత మార్పు చేయటమే బల అతిబల యొక్క స్వరూపము. ఇంకా మిథిలాపురమునకు కొనిపోయే సమయమునందు మార్గమధ్యములో అహల్య శాప విమోచనం చేయడము, మిథిలాపురమునకు పోయిన తరువాత శివధనస్సును భంగము గావించి సీతా కళ్యాణం గావించటము, సీత యొక్క కళ్యాణం జరిగిన రాత్రియే విశ్వామిత్రుడు అంతర్ధానమైనాడు. ఎక్కడ కూడా కనిపించలేదు. కనుక ఈ విశ్వామిత్రుని యొక్క కథ ఎక్కడ ప్రారంభమైనది?
రామలక్ష్మణులను తన వెంట తీసుకొని పోవుటకు దగ్గరనే ప్రారంభమైనది. తదుపరి రాక్షస సంహారం కావించటము, సీతా కళ్యాణము చేత రావణుని మర్దనకు ఒక పునాది వేయటము కనుక దశరథుని దగ్గరకు వచ్చినప్పుడు ఇతను విశ్వడు, బల అతిబల అనే మంత్రములు బోధించినప్పుడు తైజసుడు, జీవాత్మ పరమాత్మ అయిన సీతారాముల కళ్యాణం గావించినప్పుడు ఇతనే ప్రాజ్ఞుడు. కనుక విశ్వామిత్రుడు దశరథుని ఆశ్రయించిన విధముగా ప్రకృతిని మనము ఆశ్రయించి ఉంటున్నాము. ప్రకృతిని ఆశ్రయించక క్షణకాలమైనను మనము జీవించలేము. కనుక అట్టి స్థితి ఎందు మనము విశ్వులము. ఈ విశ్వమందు మనము కేవలము ఒక అణుస్వరూపములు. దీని తర్వాత దైవ సహాయము అను ఆత్మవిశ్వాసము కలిగి ఉండినప్పుడు మనము తైజస్సులుగా మారిపోతున్నాము. ఆత్మవిశ్వాసం మాత్రంతోనే పోనీయక ఆత్మ సందర్శనమునకై ప్రాకులాడినప్పుడు, అట్టి సందర్శనము పొందినప్పుడు మనము ప్రాజ్ఞుడిగా భావించుకోవచ్చును. ఇట్టి పవిత్రమైన ప్రాజ్ఞస్థితిని పొందినవాడు కనుకనే విశ్వామిత్రుడు కేవలము సాక్షాత్ నారాయణమూర్తి అయిన శ్రీరామచంద్రుని చేత కూడా సేవలు చేయించుకున్నాడు. ఆ ప్రాజ్ఞుని యందు మహాప్రజ్ఞ దృఢ సంకల్పం కలదు. అది చెలించనటువంటిది, తలంచినటువంటి దానిని సాధించేటటువంటిది ప్రజ్ఞ కలది. వశిష్ఠుల వారితో ద్వేషం కలిగించుకొని అంతవరకు రాజర్షి అని పిలువబడుతున్న ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుల నోటితో బ్రహ్మ ఋషి అని పిలిపించుకొనవలన దీక్షను పట్టాడు. ఎన్ని కష్టములకైనను ఎన్ని అవాంతరములకైనను తాను ఏమాత్రము భ్రమించినటువంటి దృష్టిని, చెలించినటువంటి మనస్సును కలవాడై తపస్సును ఆచరించాడు. భగవంతుని యొక్క పరీక్షలకును తాను ఆరితేరిన వాడైనాడు. కనుకనే కడపటికి బ్రహ్మ ఋషి అని వశిష్ఠుల వారి చేత అనిపించుకోగలిగారు. ఇట్టి ప్రతిజ్ఞను పట్టడం చేతనే ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు. మనం ఏదైనా ఒకదాన్ని సాధించాలనుకున్నప్పుడు ఒక విధమైన స్థిరత్వము, చెలించని మనస్సును, భ్రమించని దృష్టిని అలవర్చుకోవాలి. దీనినే స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి ఆదర్శమును నిరూపించేవాడు విశ్వామిత్రుడు. సరేమండి, కంటిన్యూ చేయమంటారా? 5 minutes చెప్పండి సార్. సరేమండి. ఇట్టి విశ్వామిత్రుడు లోకమునకు అనుగ్రహించినటువంటి మహామంత్రము గాయత్రి మంత్రము ప్రధానమైనటువంటిది. సర్వ మతముల వారికిని, సర్వ దేశముల వారికిని, సర్వ అవస్థలకును, సర్వ వర్ణములకు కూడాను ఇది సమన్వయమైనటువంటిదని తత్వమని నిరూపించాడు. ఇది కేవలము బుద్ధికి సంబంధించిన మంత్రమే తప్ప మతమునకు సంబంధించినటువంటిది కాదు. ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధి యొక్క బలమును వికసింపచేసి అజ్ఞానం అనే చీకటిని దూరము చేసి ప్రజ్ఞానం అనేటటువంటి వెలుతురులో నా యొక్క తత్వమును నిరూపించుకొని కోరుతూ వచ్చాడు. అంతేకాక భూర్భువస్వః తత్స్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ఓ త్రికాలముల యందున్నటువంటి పరమాత్మ, త్రిలోకముల యందున్నటువంటి పరమాత్మ, త్రిగుణముల యందున్నటువంటి పరమాత్మ నా యొక్క అజ్ఞానం అనే చీకటిని పారద్రోలు అని అర్థము. జీవితము, బాల్యము,
జీవితము బాల్యము, యవ్వనము, వార్ధక్యము అని 3 కాలములుగా ఉంటున్నది. ఇవే త్రిలోకములుగా తాను అనుభవించుకుంటూ వచ్చాడు. కానీ బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఈ 3 కూడాను కాలములోని మార్పులే తప్ప ప్రత్యేకమైనటువంటివి కావు. బాల్యమునందే యవ్వనము ఉంటున్నది, యవ్వనమునందే వార్ధక్యము ఉంటున్నది. అవి ఒకదానికొకటి భిన్నమైనటువంటివి కావు. అలాంటి ఏకత్వమైనటువంటి ప్రజ్ఞానతత్వమును నిరూపించుచు వచ్చినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఈ ప్రజ్ఞానము వలన నూతన సృష్టిని కూడా కావించినటువంటి వాడు విశ్వామిత్రుడు. దానినే త్రిశంక స్వర్గమని, ఇలాంటి సృష్టిని కల్పింపచేసినటువంటి ప్రజ్ఞానం యొక్క తత్వము తప్ప అన్యము కాదు. కానీ తనకు తెలియకపోవుట చేత వేదములలో ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఆయాత్మ బ్రహ్మ ఇలాంటి మహావాక్యములను పండితులు మనకు అయోమయ స్థితిని కల్పించే అర్థమును బోధించుట చేత మనము నిరాశకు గురి అయి, నిస్పృహకు గురి అయి దానిని తెలుసుకొని ప్రయత్నమునే మానుకొనుటకు పూనుకుంటున్నాము. సులభంగా విచారణ చేసినప్పుడు ఇవి అన్నీ కూడా తన యొక్క నిజతత్వమును ప్రబోధిస్తూ వస్తున్నవి. ప్రతిదానికి కూడాను తాను సాక్షిభూతుడై ఉండియే అన్నింటినీ నాది 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 అని అనుభవింపచేస్తున్నాడు ఈ ప్రజ్ఞానుడు. ఇది నా చెయ్యి, ఇది నా తల, ఇది నా పొట్ట, ఇది నా కాలు, ఇది నా కర్చీఫ్ అని మనము అంటున్నాము. నాది నాది అని అంటున్నాం, కానీ నేనెవరు అనేటటువంటి దానిని మనము విచారించుకోవట్లేదు. కనుకనే ప్రతి ఒక్కదానికి తత్వం సరే కనుకనే ప్రతి ఒక్కదానికి తత్వం అని నేనుగా ఉంటున్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మతత్వము నేనుగానే ఉంటున్నాను. అయమాత్మ బ్రహ్మ, ఆ యొక్క ఆత్మను నేనుగానే ఉంటున్నాను. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ ఉంటున్నాను అని అన్నీ కూడాను లోకము నాకు చాటే నిమిత్తమై ఈ విధముగా అర్థవంతమైన వాక్యమును నిరూపిస్తూ వచ్చినది వేదము. విద్యార్థులారా, ఇట్టి పవిత్రమైనటువంటి వాక్యములు మన వేదశాస్త్రములందు అనేకములు ఉంటున్నవి. కానీ వానిని మనము తెలుసుకొనుటకు తగినటువంటి ప్రయత్నము చేయటలేదు. విశ్వాసమే మనకు మిత్రుడు అనేటటువంటి తత్వము ప్రబోధించిన వాడు విశ్వామిత్రుడు. అనగా విశ్వం అనే ప్రకృతియే మన ఫ్రెండ్. విశ్వాసం అనేటువంటిదే మన ఫ్రెండ్. విశ్వాసంగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కార్యమైనను సాధించగలము. అవిశ్వాసముగా ఉండినప్పుడు మనం ఎట్టి చిన్న కార్యమును కూడాను చేయలేము. ఈ రెంటికి మన యొక్క ప్రేమయే మూల కారణము. దీన్ని నీవు నేను ప్రేమగా ఉంటున్నప్పుడు మనం ఇద్దరము కూడా ఒకరినొకరు కొట్టుకున్నప్పటికీ, ఆహా స్వామి కొట్టడం నాకు చాలా మంచిదైపోయింది, నాకు బ్లడ్ సర్క్యులేట్ అయిపోయినది, నాకు మసాజ్ మాదిరి ఏర్పడిపోయినది, నాకు ఉన్న నొప్పులన్నీ పోయినవని నీవు ఆనందించగలవు. నీవు నేను ప్రేమగా ఉన్నప్పుడు అలాగే అమ్మా, నీవు నేను ప్రేమగా ఉన్నప్పుడు మనమిద్దరము కూడా ఒకరినొకరు కొట్టుకున్నప్పటికీ, ఆహా స్వామి కొట్టడం నాకు చాలా మంచిదైపోయింది, నాకు బ్లడ్ సర్క్యులేట్ అయిపోయినది, నాకు మసాజ్ మాదిరి ఏర్పడిపోయినది, నాకు ఉన్న నొప్పులన్నీ పోయినవని నీవు ఆనందించగలవు. మన ఇద్దరికి అభిప్రాయ భేదం ఏదైనా ఉన్నప్పుడు నేను ఒక చక్కని గులాబీ పుష్పము నీపై వేసినప్పటికీ నీవు ఏ రీతిగా భావింపగలవు? ఓహో స్వామి నాకు ఏదో
చెడు చేయుటకు వేసినాడు. ఈ గులాబీ పుష్పములో చిన్న ముళ్ళు ఉంటున్నాయి. ఆ ముళ్ళు నా దేహములో గుచ్చుకొని అది బ్లడ్ లో చేరి సెప్టిక్ అయిపోయి నేను చావాలని చేసినాడు. ఓకే అమ్మా, మీకు బాగా దగ్గు వస్తుంది. పుట్టపర్తి నుంచి వచ్చాక తగ్గలేదండి. పర్లేదమ్మా, నేను ఈ 2 లైన్ నేను కంప్లీట్ చేస్తాను. ఒక యూ టేక్ రెస్ట్ ప్లీజ్. ఓకే అండి, సాయిరామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మీకు అందరికి ధన్యవాదాలండి. మీరు చెప్పవలసిందండి అసలు ఇదంతా మాకు అల్పజ్ఞానులు కదండి. ఇదంతా ఈ జ్ఞానం అంతా మీరు చెప్పవలసింది చాప్టర్ అండి అసలు యాక్చువల్గా అయితే. సాయిరామండి. ఇప్పుడు శాస్త్రి గారు ఏమంటారు, మనందరం ఒకటే లైన్ లో ఉన్నామంట. మనందరం ఒకటే లైన్. ఇక్కడ ఎక్కువ తక్కువ అనుకోకండి ఎవరు కూడా, దయచేసి. శాస్త్రి గారు చాలా సార్లు మాట మనందరం ఒకటే లైన్ లో ఉన్నాం. మనందరం ఇప్పుడు కూడా అదే మాట చెప్పు, మనందరం కూడా ఒకటే లైన్ లో ఉన్నాం. ఇక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు. సో నేను కూడా పుట్టపర్తిలో శాస్త్రి గారిని కలవటానికి అనుకున్నాం కానీ గిరిజి గారితో అవకాశం కుదరలేదండి. సాయిరామండి, సాయిరామ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. సో ఈ యొక్క 2 లైన్లు చెప్పి ఐ కెన్ కంక్లూడ్. ఇప్పుడు ఆవిడ చెప్పింది 2 విషయాలు ఏంటంటే, ఆయన విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు అనమాట, ఫ్రెండ్షిప్. సో విశ్వం అంటే ఏంటంటే ప్రకృతి, ఫ్రెండ్. సో నేచర్ ఈజ్ అవర్ బెస్ట్ టీచర్, నేచర్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. మనం చాలా మంది చూస్తున్నాం ఫ్రెండ్షిప్ లో. ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఏమైనా తేడాలు వస్తే ఎలా ఉంటుందో కూడా మనం చాలాసార్లు చూస్తాం. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు. మనకి ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. ఎవడైనా ఫ్రెండ్ గా ఉంటే ఎలా ఉంటామో, వాటితో కాస్త సంబంధాలు కనుక సడలితే ఎలా ఉంటామో ఎవ్రీబడి అంటే మిమ్మల్ని అంటలేదు, మన సొసైటీలో మీరు చూసే ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. స్వామి ఒక జబ్బా కొట్టాడు అనుకోండి, ఎందుకు కొట్టాడు? వాడికి బాడీలో సర్క్యులేషన్ సరిగా. అందరిని కొడతాడా? అందరినీ నెత్తి మీద కొట్టరు, అందరినీ బొగ్గల మీద కొట్టరు, అందరినీ ఈపు మీద కొట్టరు. ఆయనకు తెలుసు. సో అలాగా చేసినప్పుడు మంచిగా రిలేషన్స్ మంచిగా ఉన్నప్పుడు, ఓహో స్వామి నన్ను యాక్టివేట్ చేయడానికి, నాకు మంచి జరగటానికి చేశాడు అని అనుకోవచ్చు. ఏదో సందర్భంలో సడలి మన భక్తి సడలటమో లేకపోతే విశ్వాసం సడలటమో ఏదో జరిగినప్పుడు, స్వామి ఎవరో ఇస్తే పోతే నా దగ్గర పడేశారనుకోండి. గులాబీ అంటే ముళ్ళు లేకుండా గులాబీ ఉండదు, ముళ్ళతో కూడిందే గులాబీ. గులాబీకి ఇట్లా ముళ్ళు ఉన్నాయి ఏంటి అనుకున్నవాడు వాడు ఒక రకం వాడు. ముళ్ళ చెట్టుకి గులాబీ అనుకోవడం అనేది అది ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్స్ అంటారు అనమాట. అదొకటి చాలాసార్లు చెప్పాను. సో అలా చేసినప్పుడు ఏమనుకుంటాడు, స్వామికి నా మీద చూడు, దానికి ముళ్ళు ఉంటాయి, ఎక్కడ గుచ్చుకోవాలి, ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్, ఈ ఫీలింగ్. ఎందుకంటే మానసిక భావనలో మార్పే దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అని స్వామి చెప్పుకుంటూ వచ్చారనమాట. ఈ సదభిప్రాయానికి కావటం ఏంటంటే ప్రేమ. సో విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు. ఈజ్ ఎ ఫ్రెండ్ టు ది ఎంటైర్ యూనివర్స్. విశ్వామికి మొత్తమే మిత్రుడు కనుక అటువంటి విశ్వామిత్రుడు మనకు అందించింది భగవాన్ గాయత్రి మంత్రం. ఎవరికో కాదు, సమస్త మానవాళికి. ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ధియోయన ప్రచోదయ. ఆ బుద్ధిని వికసింపజేయి. ఎవరికొద్దు? ఏ మానవాళికి వద్దు, ఏ కులానికి వద్దు, ఏ జాతికి వద్దు. ఎవరిబడి ప్రతివాడు కోరుకున్నది నా బుద్ధి వికసించమని. సో గాయత్రి మంత్ర ఈజ్ ద యూనివర్సల్ మంత్ర. సో విశ్వామిత్ర ఈజ్ యూనివర్సల్ ఫ్రెండ్. ఇక్కడ కావుదామండి. మేడం మరలా కావాలంటే ఇదే టాపిక్ తో మరలా పెడుతుంది. ఇక్కడ విద్యార్థులారా అనే టాపిక్ తో టుమారో మేడం విల్ టేక్ అప్. సాయిరామ్.